వేదికగా అనేక విషయాలను ప్రాపగండ చేస్తోంది. ఈ అంశానికి సంబంధించి భారత్ ఆగ్రహానికి గురవుతూనే ఉంది పాకిస్తాన్. జలసమర్థ ప్రాంతాలను ఎయిర్ బేస్, ఆర్మీ బేస్లను లక్ష్యం చేసుకుని దాడులు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న పాకిస్తాన్కు భారత్ అయితే ధీటుగానే సమాధానం చెప్తుంది. వాళ్ళు విసురుతున్న ప్రతి దానికి అంతే ధీటుగా సమాధానం చెప్తూ నిలబడి చూపిస్తుంది. ఇక జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ ఎయిర్పోర్ట్ సమీపంలో 10 డ్రోన్లతో దాడికి ప్రయత్నించగా భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. అలాగే గుల్మార్గ్ ప్రాంతంలో కూడా డ్రోన్లతో విరుచుకు పడుతున్నప్పటికీ అప్రమత్తంగా ఉంది భారత్. అటు పాక్ ప్రయోగించిన డ్రోన్లను అయితే నేల కూల్చింది. ఇక గుజరాత్, రాజస్థాన్, జైసల్మేర్లోని 10 చొప్పున డ్రోన్లను కూల్చిన భారత్ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఇక అంటే పాకిస్తాన్ సరిహద్దు వెంబడి ఉన్న పంజాబ్లోని ఫిరోజ్పూర్లో జనావాసాలపై పడిన శకలాల వల్ల తీవ్రంగా మంటలు వచ్చాయి, పలువురు గాయపడ్డారు. ఆ ప్రాంతంలో దాదాపు 100కు పైగా డ్రోన్లను భారత్ కూల్చివేసింది. నిజంగా సినీ ఫక్కీలో పడుతుండగా జస్ట్ సెకండ్స్లో దాన్ని మళ్లించిన దృశ్యాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అంటే భారత్ ఎంత అప్రమత్తంగా ఉంది అని చెప్పడానికి ఇది ఒక్క ఎగ్జాంపుల్ సరిపోతుందేమో. మొత్తం 26 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ డ్రోన్ దాడులకైతే తెగబడింది. ఇక విదేశాంగ రక్షణ శాఖలు అయితే ఈ అంశానికి సంబంధించి ఎక్కడెక్కడ దాడులు చేశాము, ఎలా తిప్పికొట్టాము, పాక్ ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతుందన్న విషయాన్ని అయితే ప్రకటించింది. ఇక ఢిల్లీని టార్గెట్ చేసి దాడులకు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయన్న సమాచారం రావడంతో భారత సైన్యం అప్రమత్తమైపోయింది. డ్రోన్లను ప్రయోగిస్తున్న పాకిస్తాన్ లాంచ్ ప్యాడ్లను లక్ష్యంగా చేసుకొని భారత్ నిర్వహిస్తున్న దాడుల వల్ల పాకిస్తాన్కి అయితే పెద్ద దెబ్బ తగిలిందని చెప్పాలి. అయితే కొన్ని రాష్ట్రాలనైతే అటు కేంద్రం అప్రమత్తం చేసింది. ముఖ్యంగా మన ఏపీ, తెలంగాణకు సంబంధించి 2 రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అందులోని భద్రతకు సంబంధించి ఇప్పుడు బ్యూటీ కాంపిటీషన్స్ జరుగుతున్న నేపథ్యము, అందులోనూ అటు వైజాగ్ తీర ప్రాంతం నుంచి చొరబడే అవకాశం ఉంటుంది. దీంతో పాటు తెలంగాణ కేంద్ర బిందువుగా అనేక కార్యకలాపాలు జరుగుతాయన్న విషయం తెలిసిందే. వందలాది మంది ఇక్కడికి చేరుకొని తమ బ్రతుకు తెరువు కోసం పోరాడతారన్న విషయం కూడా తెలిసిందే. కాబట్టి అటు ఢిల్లీ, ఇటు ఆంధ్రప్రదేశ్, అలాగే హైదరాబాద్ 3 ప్రాంతాలకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఇక 2013 నుంచి తర్వాత భారత్కి, 2013 ముందున్న భారత్కి అణుశక్తి సామర్థ్యాలకు సంబంధించి ప్రజెంట్ అయితే చర్చ జరుగుతుంది. సమర్థవంతంగా తిప్పికొట్టడంతో ప్రతి భారతీయుడైతే అంటే మన సామర్థ్యం ఎంత పెరిగింది అన్నది ప్రపంచ దేశాలకు తెలియజేయడము అనేది ఇక్కడ సంతోషించదగ్గ విషయం అన్న విషయం తెలుస్తున్నా. బట్ ఈ యుద్ధము మనకు ఇష్టం లేకపోయినా అనివార్యమై చేస్తున్నామన్న విషయాన్ని పదే పదే చెప్తున్నామన్నది కూడా మనం ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ప్రజెంట్ శేషు గారు అయితే అందుబాటులోకి రావడం జరిగింది. శేషు గారు నమస్తే అండి. నమస్కారం. ఓకే, శేష్ గారి తర్వాత సర్వేశ్వర రెడ్డి గారు, అలాగే వీరేందర్ యాదవ్ గారు, మాజీ సైనిక అధికారి పరంగ్ కల్నాల్ గారు కూడా ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. ఓకే, శేష్ గారు ముందుగా ప్రెసిడెంట్ అయితే మన అంటే సామర్థ్యము, సమర్థత అనేది ఎలా ఉంది అనేది ప్రపంచ దేశాలకు మన అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేని సందర్భము. కాకపోతే ఏంటంటే మన ఎదురుదాడికి సంబంధించి అయితే ఖచ్చితంగా ఇప్పుడు ప్రతి ఒక్కరము మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. కాకపోతే ఏంటంటే ఇలాంటి సందర్భంలో మాట్లాడుకోవడం ఒక ఇంత బాధ కలిగిస్తున్నా ఖచ్చితంగా దెబ్బకు దెబ్బ అన్నది ఇవ్వకపోతే అవతల వాళ్ళు పేటరైపోతున్నారు. కాబట్టి ఓవరాల్ గా ఇప్పటి వరకు జరిగిన ఆపరేషన్ సింధూర్ కావచ్చు, సింధూర్ 2.0 కావచ్చు, ముందుగా మీరు ఏమంటారు శేషు గారు? శేషు గారు వినిపించట్లేదా? మేడం చాలా డిస్టర్బెన్స్ ఉంది మీ సైడ్ నుంచి మరి ఎవరి సైడ్ నుంచో తెలియదు. ఓకే, మేడం సైడ్ ఉంటుందా? మేడం సైడ్కి వెళ్ళే సర్వేశ్వర రెడ్డి గారు వినిపిస్తుందా? బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ చాలా వస్తుంది మేడం. అది ఎక్కడి నుంచి వస్తుందో మరి చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. ఒక్కసారి చెక్ చేసుకోండి. కింద ప్రాబ్లం ఉన్నట్టుంది. ఓకే, ఎవరైనా ఒకరు రియాక్ట్ అవ్వండి సార్, ఈలోగా ప్రాబ్లం సార్ట్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తాము. కల్లర్ గారు. లేదు మేడం, లేదు, వాయిస్ చాలా డిస్టర్బెన్స్ ఉంది. సార్ ఇంకా కంటిన్యూ అవుతుందా? ఇప్పుడు బాగుంది మేడం. ఓకే, ఇప్పుడు బాగానే ఉంది మేడం. సరే, ఫస్ట్ ఎవరో ఒకరు కొంచెం రియాక్ట్ అవుతే క్లారిటీ ఎవరుతుందనే తెలుస్తుంది. కల్లాల్ సార్, క్వశ్చన్ క్లియర్ కాలేదు మేడం. క్వశ్చన్ మళ్ళీ అడిగితే చెప్పొచ్చండి. ఓకే, ప్రెసెంట్ అంటే జరుగుతున్న దాడికి సంబంధించి ప్రెసెంట్ భారత్ సత్తా ఏంటి,
కవ్విస్తే ఎలా ఉంటుందన్న సమాధానం అయితే చాలా ధీటుగానే ఇస్తున్నాము. అక్కడ అంటే ఆల్మోస్ట్ ఆల్ పాకిస్తాన్ ను చావదెబ్బ కొట్టాము, అయినా సరే ఇంకా ఇంకా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఇంకా కొంత మద్దతు పాకిస్తాన్ కి ఎక్కడో వెనకాల ఉంది అన్న ఒక చర్చ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఏమంటారు? సో సపోర్ట్ గ్యారంటీగా ఉందండి. పాకిస్తాన్ సపోర్ట్ లేకుండా అయితే ఉండదు. ఎనీ ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్ రెండు సైడ్లు గ్యారంటీగా అన్ని దేశాలు తీసుకుంటే, ఒకే సైడ్ సరే మెజారిటీ దేశాలు మన వైపు ఉన్నాయి, అది వేరే విషయం. కానీ అలా ఉంటే మరి IMF లోన్ రాకుండా ఉండాల్సింది కదా వాళ్ళకి. $2.3 బిలియన్ US బిలియన్ వచ్చాయి వాళ్ళకి, వచ్చింది ఎయిడ్. దానిలో మొత్తం ఎయిడ్ అంతా వాళ్ళు ఇండియాకి అగేన్స్ట్ వాడతారు, దానిలో వచ్చిన అనుమానం ఏం లేదు. సో వాళ్ళని ప్రేరేపించింది, వాళ్ళని రెచ్చగొట్టింది కూడా వెనకాల నుంచి మీరు చైనా, టర్కీ, అజర్బైజాన్ లాంటి కంట్రీస్ అని క్లియర్ గా చెప్పుకోవచ్చు. దట్ ఈస్ సర్ట్లీ దేర్. అండ్ US డీప్ స్టేట్ ఇస్ ఆల్సో ఇన్వాల్వ్డ్. ఎందుకు అంటే స్ట్రాటజిక్ గా ఇండియా చేస్తున్న ప్రోగ్రెస్, మన భారత్ ప్రోగ్రెస్ అనేది ఎవరికి కంట సరిగ్గా పడదు. ఎందుకంటే ద వే వీఆర్ గ్రోయింగ్, మనం చేస్తున్న పురోగతి, మనం చేస్తున్న మెజర్స్, ద వే ఇండియా ఇస్ గెయినింగ్ ఇంటర్నేషనల్ ప్రామినెన్స్, అది ఎవరికి US కి కానీ, UK కానీ, యూరోప్ కి కానీ నచ్చదు, EU కానీ నచ్చట్లేదు. సో దానివల్ల వాళ్ళు ఇండియాని ఎట్లా దెబ్బతీయాలి, ఎట్లా వెనక్కి లాగాలనే ఒక మెథడాలజీ అండ్ ఒక ఎయిమ్ మాత్రం ఏజ్ ఓల్డ్. సో అది క్లియర్ గా తెలుస్తూనే ఉంది. సో అది అలా పక్కన పెడితే పాకిస్తాన్ ఎందుకు చేస్తుంది అంటే దాంట్లో మాట్లాడుతున్నారు మేడం, చాలా మాట్లాడుతున్నారు. సర్వేశ్వర రెడ్డి గారు ప్లీజ్, అంటే అక్కడ ఏదైనా మీ దగ్గర డిస్టర్బెన్స్ ఉందా ఒక్కసారి చెక్ చేస్తారా సార్? నా దగ్గర కంప్లీట్లీ సైలెంట్ ఉంది మేడం. ఓకే, కల్నర్ గారు, శేషు గారి దగ్గర కూడా ఏ డిస్టర్బెన్స్ లేదు, కంటిన్యూ చేయొచ్చా? చేయొచ్చు. ఓకే, సో ఇక ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ తరుణాన్ని చూస్తే పాకిస్తాన్ ఎందుకు చేస్తుంది ఇప్పుడు, ఏం రీజన్ పెట్టుకుని, వాట్ ఈస్ వాళ్ళ రీజన్ ఏంటి? వాళ్ళకి తెలిసినా కూడా సత్తాలో ఎటువంటి మొత్తం లేదు ఇండియాకి పాకిస్తాన్ కి అని తెలిసినప్పుడు కూడా, తెలిసి కూడా ఎందుకు చేస్తుందని ఆలోచిస్తే ఒక 6 నెలలు మేబీ ఏడాదిన్నర నుంచి 6 నెలల క్రితం దాకా వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్ చూడాలండి. ఇమ్రాన్ ఖాన్ ని జైలుకి పంపించినప్పటి నుంచి దే బిన్ స్ట్రగ్లింగ్ విత్ ఇంటర్నల్ ఇన్స్టెబిలిటీ. వాళ్ళకి ఇంటర్నల్ ఇన్స్టెబిలిటీ ఉంది, ఇన్ఫ్లేషన్ ఆకాశం అందుకుంటోంది. ఒక లీటర్ మిల్క్ కూడా 250-270 పాకిస్తాన్ రూపీస్ లో వాళ్ళు అమ్ముతున్నారు. ఒక బ్రెడ్ ప్యాకెట్ కూడా 300 రూపాయలకు అమ్ముడుపోతుంది. సో ప్రతి ఒక్కటి ఇన్ఫ్లేషన్ అనేది అసలు అడ్డు ఆపు లేకుండా అయిపోయింది. ఆపర్చునిటీస్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేవు, ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ లేదు, మెడికల్ ఆపర్చునిటీస్ లేవు, ఎకనామిక్ ఆపర్చునిటీస్ లేవు, బిజినెస్ ఆపర్చునిటీస్ లేవు, అండ్ స్టెబిలిటీ లేదు, పీస్ అండ్ స్టెబిలిటీ లేదు. సో అలాంటప్పుడు పబ్లిక్ వ్యూ అనేది ఒకటి వాళ్ళకి అగేన్స్ట్ వెళ్తోంది. డిఫెన్స్ రూలర్స్ అందరికీ తెలిసిందే, పాకిస్తాన్ పబ్లిక్ కూడా చాలా క్లియర్ గా తెలుసు, డిఫెన్స్ రూలర్సే పాకిస్తాన్ దేశాన్ని పాలిస్తున్నారు అని. సో అదొక పబ్లిక్ డిస్కంటెంట్ ఒకటి స్టార్ట్ అయింది. అదా కాకుండా రెండోది ఏంటంటే బలూచ్ వాళ్ళతో చాలా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి లాస్ట్ 1.5 year లో. బలూచ్ ఆర్మీ తోటి రీసెంట్లీ ఆ ట్రైన్ హైజాక్ ఇన్సిడెంట్ కూడా అయింది. దాంతో ఏమైందంటే పాకిస్తాన్ ఆర్మీ మొరాల్ అనేది అధపాతాళాన్ని తొక్కేశారు వాళ్ళు చేసి. సో అండ్ సెకండ్ ఇష్యూ మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే పాకిస్తాన్ ఆర్మీలో పాకిస్తాన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, ఆర్మీ ఆఫీసర్స్, దే ఆర్ నాట్ హ్యాండ్స్ ఆన్ లీడర్స్ అండి. అంటే ముందు నుంచి ఉండి ఇప్పుడు మనం ఫ్రంట్ లైన్ లో తీసుకున్నామంటే మినిమం ప్లటూన్ పోస్ట్ లో ఒక ఆఫీసర్ గ్యారంటీగా ఉంటాడు మన జవాన్లతోటి. సో మన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్ ట్రైనింగ్ గ్రూమింగ్ ఎలా ఉంటుందంటే జవాన్లతో ఉండి జవాన్లతో ఏంటంటే జవాన్లతో భుజానికి భుజాన్ని రబ్ చేసుకుంటూ వాళ్ళు లీడ్ చేస్తారు. అంటే హ్యాండ్స్ ఆన్ లీడర్షిప్ ఉంటుంది మనది. అలాంటి లీడర్షిప్ పాకిస్తాన్ లో లేదు. మీరు హిస్టరీ తీసి చూసారంటే పాకిస్తాన్ లో ఒక సీనియర్ లీడర్షిప్ వెళ్ళిపోయినప్పుడు పాకిస్తాన్ ఆర్మీలో, లేకపోతే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వాళ్ళ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయిపోయినప్పుడు ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే యూరోప్ లో ఎక్కడో లేకపోతే యుఎస్ లో వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. ఎలా కట్టుకుంటున్నారు? పాకిస్తాన్ వచ్చే వాళ్ళ దగ్గర ఇంటర్నల్ ఎకానమీ అంటూ లేదు, అడుక్కు తిన్న పైసలతోనే బయట నుంచి ఎయిడ్ వస్తుంది. ఆ ఎయిడ్ అంతా మిస్యూటిలైజ్ చేసి వాళ్ళు గ్రో అవుతున్నారు. కానీ సోల్జర్ లెవెల్లోనూ లోవర్ లెవెల్లో గ్రోత్ అనేది జీరో అనేది తెలిసిపోయింది. సో దాంతో ఏంటంటే చాలా డిస్కంటెంట్ స్టార్ట్ అయింది. సో ఒక లెవెల్లో ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీలో రివోల్ట్ వచ్చే లెవెల్ దాకా వచ్చింది డిస్కంటెంట్. ఎందుకంటే ఎక్కడైనా కూడా బలిపశువుల్లో వాళ్ళు జవాన్లు చచ్చిపోతున్నారు, కానీ ఆఫీసర్స్ ఎక్కడికి ముందరకు వచ్చి లీడ్ చేయడం కానీ, ఆఫీసర్స్ ముందరకు వచ్చి వాళ్ళని మోటివేట్ చేయడం కానీ, ఆఫీసర్స్ ముందరకు వచ్చి వాళ్ళకి గైడెన్స్ ప్రొవైడ్ చేయడం కానీ జరగట్లేదు. సో వీటిలన్నింటినీ పెట్టుకుని వాళ్ళ స్ట్రగుల్ అవుతున్న తరుణంలో దే వాంటెడ్ అన్ ఇన్సిడెంట్ విత్ విచ్ దే కుడ్ డైవర్ట్ ఇంటర్నేషనల్ అటెన్షన్. సో అది పుల్వామా చేశారు. పుల్వామా చేస్తే ఏమవుతుంది, ఇండియా మీద డైవర్ట్ అవుతుంది. కాశ్మీర్ లో అదొకటి కరెక్ట్ టైంకి ఎప్పుడు చేశారు, వాళ్ళు చేసింది యుఎస్ వైస్ ప్రెసిడెంట్ వచ్చే టైంకి చేశారు. సో ఏంటంటే వాళ్ళు వచ్చేటప్పుడు ఇచ్చే మెసేజ్ అనమాట, ఇండియాలో కాశ్మీర్ లో మీరు అనుకుంటున్నారు కానీ అన్ని నార్మల్ గా ఏం లేవు, ఇంకా స్ట్రగుల్ నడుస్తుంది. ఆర్మ్ స్ట్రగుల్ అనేది ఇంటర్నల్లీ ఆర్గానిక్ గా నడిచే స్ట్రగుల్ అనేది వాళ్ళు ఎప్పటి నుంచో ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఆ స్ట్రగుల్ నడుస్తుంది చూడండి అని చెప్పి డైవర్ట్ చేశారు. డైవర్ట్ చేసి ఇండియా యాక్ట్ చేస్తుందని తెలుసు. చేస్తే ఏమవుతుంది, ఇండియా విల్ బికమ్ ద కామన్ ఎనిమీ కదా. పాకిస్తాన్ డిఫెన్స్ ఫోర్సెస్ అండ్ ISI దగ్గర నుంచి ఇండియా విల్ బికమ్ ద కామన్ ఎనిమీ, ఎందుకంటే ఇండియా అటాక్ చేసింది పాకిస్తాన్. సో వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తుంది ఏంటంటే మనం ఏం చేయకుండా వాళ్ళ దగ్గర అయితే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయకుండా మనం అటాక్ చేశారు. సో ఇండియా కామన్ ఎనిమీ, ఇండియా 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 అని
చెస్ థంపింగ్ అంటారు దీన్ని. చెస్ థంపింగ్ అని గుండెలు బాదుకొని ఇండియా మన అటాక్ చేసింది. సో ఇప్పుడు మనం పాకిస్తాన్ మొత్తం దేశం అంతా ఐకమత్యంతో వచ్చి మనము వాళ్ళని ఇండియాని ఓడించాలని ఒక నేషనల్ సెంటిమెంట్ తీసుకురావడానికి చేశారండి ఇది. సో దట్ ఈస్ ద హై లెవెల్ పిక్చర్ యాజ్ టు వై దిస్ హెస్ హ్యాపెండ్. సో దాని తర్వాత ఇప్పుడు యుద్ధంలో ఏం చేస్తారని మనం ఫర్దర్ మాట్లాడుకోవచ్చు. వాయిస్ వచ్చిందా అండి? సారీ, మొఖాలు తెలుసా ఏమన్నా వాట్సాప్ చేశాను అని? సార్ కల్నర్ గారు చాలా విషయాలు చెప్పారు. సర్వేశ్వర రెడ్డి గారు, ఆల్మోస్ట్ ఆల్ అయితే అంటే ఇప్పుడు అక్కడ రక్షణ రంగానికి సంబంధించి అంటే ఫైట్ చేయకపోయినా సోషల్ మీడియాలో ప్రగల్భాలు పలుకుతూ ప్రపంచాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నా, మిసైల్ సంబంధించి ఎప్పటికప్పుడు మనం ఎదురుదాడి చేస్తున్నా, ఎందుకని ఇంకా ఇంకా ఇంత అక్కడ నాశనం జరుగుతుందని తెలిసినా కపట బుద్ధిని మార్చుకోలేకపోతుంది? ఇంకా అంటే ఇంకా ఏం విధ్వంసం జరగాలని పాక్ కోరుకుంటుంది అసలు? వాళ్ళ నుండి ఏం కాదమ్మా, వాళ్ళు చేసేవన్నీ చిల్లర పనులు. సార్ చెప్పారు, తిండికి లేదు, ఉండడానికి లేదు, మొత్తం కరప్టెడ్ కంట్రీ. మా మిలిటరీ మేజర్స్ కానీ మిలిటరీ ఆఫీసర్స్ ఆల్మోస్ట్ వచ్చిన ఫండ్ ఎవరు? అమెరికాలో పంపుతున్నాం. అమెరికా ఇంటెన్షన్ ఏంది? ఇండియాని ఎప్పుడో దెబ్బ కొట్టాలి, రష్యా బేస్, రష్యాకి ఇండియాకి మంచి ఫ్యాక్టరీ అని చెప్పేసి ఇది ఇస్తూనే అమెరికా యాక్ట్ చేస్తుంది. ఎందుకంటే అమెరికా శాంక్షన్స్ ఏమిటో మనం పెట్టిందో యుక్రెయిన్ అయిన పెట్రోల్ డీజిల్ మనం కొని వేరే కంట్రీస్కి, యూరోపియన్ కంట్రీస్కి అన్నాం. ఇవన్నీ ఇండియా మా శాంక్షన్ కూడా కేర్ చేస్తలేదు. S-400 మనం తెచ్చుకున్నాం కదా, వాళ్ళు అమెరికన్స్ వద్దాను శాంక్షన్ పెట్టడం మీ ఇష్టం అని చేసుకోని దగ్గర తెచ్చాము. వాళ్ళకు ఉండేది పుల్లబెట్టేది ఏంటి? డివైడ్ అండ్ రూల్ పాలసీ. అమెరికా అది ఇంపీరియలిస్టిక్ కంట్రీ, అది రాజ్యాధికారం రాజ్యాంగంతో ఉంటుంది. అక్కడ పాకిస్తాన్ తప్ప వేరే లేదు. ఎట్లా మనకు బార్డర్లో చైనా, ఇది ఎక్కడంటే ఈ అన్సైంటిఫిక్ పార్టిషన్ జరిగిందమ్మా. నెహ్రూ అండ్ జిన్నా దగ్గర కూడా వలుకొని పంచుకున్నది కథ ఇది. అక్కడ నుండి స్టార్ట్ అయినాయి. మళ్ళీ పాకిస్తాన్ మీద ఇది మన కాశ్మీర్లో ఉంటే పిఓకే దగ్గర వరకు వాళ్ళ సైన్యం వస్తే ఉండలేనట్టు నెగ్లెక్ట్గా వదిలిపెట్టారు. దాని తర్వాత ఈ ప్రతి సంవత్సరం నడుస్తూనే ఉంది. మాదే అక్బడి కాశ్మీర్ మాదే అని చెప్పి వాళ్ళు, కాదు మాదే అని చెప్పి మనం రాజు వచ్చి మన యూనియన్లో విలీనం చేశాడు. ఇక అట్లా లైక్ వైజ్ గుజరాత్లో కానీ మన తెలంగాణలో ఉన్నటువంటి నవాబులు కానీ తర్వాత ఇండియాలో కలిసిపోయినాయి. ఏదేమైనా పాకిస్తాన్ అనేది ఒక దుర్భిక్షమైన కంట్రీ. అది ఓన్లీ టెర్రరిజంతో తలకాయలు నడుపుకొని జీవించే కంట్రీ. ఇప్పుడు ఏం లేదా, అంతా అయిపోయింది. కరాచీ ఓడనంతా కొట్టేసి మన 9 ప్లేసుల్లో పడితే కటాపటా కొట్టేస్తున్నారు. ఇప్పుడు మన S-400 కాదు, ఇప్పుడు S-500 మనం తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే అమెరికన్ స్ట్రాటజీ ప్లేన్ మన నమ్మనికి లేదు. S-500 అసలు రెడీగా అయినాయి. అది తెచ్చిపెట్టుకొని చైనా బాడాలు పెట్టుకుంటే చైనా వాడు ఆడ ఎప్పుడు పిల్లిలాగా వెనకెళ్ళి పుల్ల పెడుతుంటాడు. ఆడ 30,000 ఎకరాలు 30,000 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ అంతా కబ్జాలు పెట్టుకున్నాడు. అట్లా అప్పుడు సియాచిన్ ఏరియా అంతా వాడే కబ్జా పెట్టిండు. రకరకాలుగా అప్పుడు మేము ఎదురుగా ఉన్నప్పుడు ఎవరి వాళ్ళకి ఇచ్చేసి మరి ఎందుకో అండర్స్టాండింగ్ ఏందో మన వాళ్ళు చేసిన వ్యవహారం ఏందో అది మాత్రం మనకు ఎప్పుడు తలమానికంగా తయారైతలేదు. అందు గురించి మనము ఫినాన్షియల్ పొజిషన్లో మంచిగాము, జీడిపిలో కూడా మనం 4th ప్లేస్ 3rd ప్లేస్ పరిస్థితి ఉంది. ఇప్పుడు జపాన్ ఓవర్టేక్ చేసి చైర్మన్కి 3rd ప్లేస్కి వెళ్తాం. అట్లా అదొకటి ఇంటర్నేషనల్గా ఫోకస్. ఇంటర్నేషనల్ ప్రతి కంట్రీ కూడా మార్కెట్ అంటే ఇండియా, చైనాలో ఓవర్ క్రౌడ్ పాపులేషన్ ఉంది. ఆల్రెడీ మన ఇండియానే గ్లోబల్ మార్కెట్కు చాలా ఇంపార్టెంట్. వాళ్ళ వస్తువులను కొనాలంటే మన ఇండియాకి రావాలి. ఏదో ఒకటి సపోర్ట్ చేయాలి, ల్యాక్ చేయాలి, డ్యామేజ్ చేయాలి. అమెరికన్ స్ట్రాటజీస్ అంతే. వాళ్ళు ఎప్పుడు కొట్లాటలు పెట్టి మొత్తం వెపన్స్ అమ్ముకుంటాడు. మనలాగా అగ్రికల్చర్ చేసి వ్యవసాయం పండితే, పళ్ళ తోటలు పండితే, పూలతో పండుగ. అమెరికాలో ఓన్లీ ఆయుధాలు పండుతాయి. ఆయుధాలు అమ్ముకోవడానికి యుద్ధాల మధ్యలో గొడవలు పెడతారు, స్టేట్ల మధ్య రాజ్యాల మధ్య గొడవలు పెట్టి వెపన్స్ టెస్ట్ చేస్తుంటారు. ఇప్పుడు ఉక్రెయిన్లో అదే చేసిన మొన్న చేస్తున్నారు కూడా. నాటో కంట్రీస్ ఇన్వాల్వ్ అయిపోయి రష్యా మొత్తం ఎక్కడ ఆయుధాలని లక్షల కోట్లు అమ్మేసారు. ఇక్కడ ఏం చేసిన వాళ్ళు యుక్రెయిన్లో మైనింగ్ తీసుకున్నారు, మైనింగ్ అగ్రిమెంట్ రాసుకున్నారు యుక్రెయిన్ ప్రెసిడెంట్. అట్లా అమెరికన్ నేచర్ అది. ఏ కంట్రీతోనూ కూడా
వాళ్ళు సెల్ఫిష్ మోటోతో చూస్తారు తప్ప డెవలప్మెంట్ మోటోతో చూడరు. అన్ని రకరకాలు. ఇటువంటి పరిస్థితుల్లో మనం వెపన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టాప్ ఉన్నాం. మొన్న చంద్రయాన్ పోయించాం. చంద్రయాన్లో మనుషుల పరిస్థితి అమెరికా అంతా బోకస్ పంపలేదు అనేది పెద్ద టాక్. అమెరికా ఇప్పుడు డెవలపింగ్ కంట్రీస్ లో ఇండియా చాలా ఫాస్టెస్ట్ డెవలప్ అవుతుంది. ఇది ఓవర్వెల్ కథ వచ్చింది. ఆ టర్కోనికి మొన్న మనం పోయి ఎర్త్కేక్ వచ్చినప్పుడు 40,000 మంది సైన్యం తీసుకుపోయి వాళ్ళకి అన్ని సహాయ చర్యలు చేశాం, మెడిసిన్స్ బాగా చేశాం. చైనా కూడా తగ్గిన కూడా పక్కన చుట్టుముట్టు కంట్రీస్ అన్ని ఇది చేయడం, ఈ చిన్న ఉంటుంది కదా, ఆ కంట్రీస్ లో అందరినీ బాగా కలుపుకోవడం చేస్తే మనం ఆల్రెడీ మన మిజైల్స్ వియత్నాం కూడా ఇచ్చాము, తైవాన్ మనకు సపోర్ట్ చేస్తున్నాం. ఇవన్నీ రకరకాలుగా చైనాకు ఎనిమిటీస్ అంతా మనం కలుపుకున్నాం. చైనా వాడు ఎప్పుడు డైరెక్ట్ రాడు, ఎందుకంటే దెబ్బ కొడితే మళ్ళీ వెళ్ళిపోతే ఇప్పుడు సూపర్ పవర్ నేషన్ దగ్గరలో ఉన్నాడు. ఆయన ఎప్పుడు రాడు. ఇట్లా బ్యాక్వర్డ్. ఇప్పుడు మొన్న J-17 విమానాలు 2-3 కూలగొట్టిన మనలు అన్ని పనికిల డబ్బాలు చైనా వెపన్స్ కానీ చైనా మిజైల్స్ లో వాటర్ పోసినట. అది అటువంటి దేశం అది. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశాన్ని చిన్నభిన్నం చేసి ఆ సివిల్ ఇంటర్నల్ గా స్ట్రగుల్ క్రియేట్ చేసి ఈ మతాన్ని అడ్డం పెట్టుకుని సృష్టించేటువంటి ఉగ్రవాదులకు సాయం చేయడం అంటే చాలా దారుణం. శిల్పం పంపాడు సముద్రంలో. ఏం చేస్తారు? ఎవరైంది? మన విక్రాంతి ముందర నిలబడలేము. మనం న్యూక్లియర్ కంట్రీ, మనమేం దీపావళి పండుగ చేసుకుని పెట్టుకోలేమని. అదే చాలా మంది పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ అంటే మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు చాలా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు. అదే వాళ్ళతో న్యూక్లియర్ వెపన్లు వచ్చు మన దగ్గర ఉన్నాయి, మనం దీపావళి పండుగ గురించి పెట్టుకోలేదు కదా, వాళ్ళు వేస్తే మనం చేస్తాం అని పని అన్నారు. అలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఫస్ట్ క్లాస్ లీడర్షిప్ లో ఇండియా ఇస్ గోయింగ్. మోదీజీ గారి లీడర్షిప్ లో ఆల్ పార్టీస్ కూడా కోఆపరేట్ చేస్తున్నాయి. అందుకొరకు ఏదేమైనా భారతదేశంలో అనుకుంటూ భారత గాలి పీల్చుకుంటూ భారత భూభాగం విశ్లేషించుకుంటూ ఈ ఫుడ్ తినుకుంటూ ఈ నేలపై వండుకుంటూ పాకిస్తాన్ ప్రేమించే వాళ్ళంగా మాతో క్షమించొద్దు అనేది నా కాన్సెప్ట్. ఓకే శేషు గారు, ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచ దేశాలు ప్రస్తుతం చేస్తున్న యుద్ధం తీరును కొనియాడుతున్న సందర్భాలు మనం చూస్తున్నాము. బట్ భద్రతకు వచ్చేసరికి కొంత అంటే మిగతా రాష్ట్రాలకు ఇప్పుడు రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ దగ్గర సంబంధించి అయితే మనం కఠినమైన సమాధానం చెప్తున్నాం. అక్కడ ఉన్న సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏ రేంజ్ లో మనము అవతల వాళ్ళకి ఇచ్చిపడేస్తున్నామో చూస్తున్నాం. అలాగే మనకి ఇప్పుడు హైదరాబాద్ లో అందాల పోటీలు నడుస్తున్నాయి. 110 దేశాలకు సంబంధించిన వాళ్ళ దేశాల నుంచి వెళ్ళి కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు వస్తున్నారు. భద్రత విషయానికి సంబంధించి ఇంక నిన్ననే మీటింగ్ కూడా జరిగింది. ఖచ్చితంగా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయాలనేసి. మరి ఈ వార్కి సంబంధించి భద్రత విషయాల్లో ఇంకెక్కడన్నా లోటుపాట్లు ఏమన్నా ఉన్నాయా? మనం పటిష్టంగానే ఉన్నామా? మనం చాలా పటిష్టంగా ఉన్నామమ్మా. ఇప్పుడు హైదరాబాద్ చాలా వందల వేల కిలోమీటర్ల దూరం ఉంటుంది పాకిస్తాన్ కి. అక్కడికి వెళ్ళి మిజైల్స్ దాటుకు రావాలంటే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్ని దాటుకొని రావాలి. మొన్న 150 మిజైల్స్ డ్రోన్స్ పంపిస్తే అన్ని ఒకటి కూడా కొట్టేసింది మొత్తం మధ్యలోనే. అంటే ఈ నాట్ సో ఈజీ. హైదరాబాద్ లో పర్ఫెక్ట్ గా భద్రత ఉంది, ఏం లేదు. అందాల పోటీలు నడుస్తాయి, అందమైన జీవితంతో నడుస్తుంది, ఏం హ్యాపీగా ఉండాల్సిన అవసరమే. ఎందుకంటే ఒక భయం ఏంటంటే మన DRDO ఇవన్నీ ఉన్నాయి కదా, రీసెర్చ్ చేస్తారని మనసులో ఉన్నాయి పెద్ద పెద్ద అన్ని. దాని పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఆలోచించాల్సిన అవసరం. ఒకవేళ తప్పించుకొని ఏమైనా మిజైల్ వస్తే 2,500 కిలోమీటర్ల మిజైల్స్ ఉంటాయి మన దగ్గర 5,000, 6,000, 8,000 వరకు పోతే మన అగ్నికి ఇట్లా పాకిస్తాన్ మూల కొట్టేస్తాం, ప్రసక్తి లేదు. కాకపోతే నాది ఒక డిజైర్, నాకు ఒక యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ గా ఒక డిజైర్ ఉంది. మన పార్లమెంట్ అటాక్ చేసినాను ఊరుదిసినాం. పార్లమెంట్ ఇప్పుడు పార్లమెంట్ మనం కొట్టి చూపించాలి. ఎందుకంటే టిట్ ఫర్ టాట్ పాకిస్తాన్ అంత ఈజీ వదలనికి లేదమ్మా. అది ఒక డాగ్ నేచర్. డాగ్ కూడా అనలేము, డాగ్ పట్టింది చాలా మంచిది. ఇంకొక పాకిస్తాన్ పార్లమెంట్ అటాక్ చేస్తే ఇండియా ఏందని తెలుసు రావాలి. హోటల్ బాంబేలో హోటల్ అటాక్ చేసి ఎంతమంది చంపినా మళ్ళీ అది ఎవరు అడుగుతుంది? ఎంతకాలం ఉపేక్షించాలి భారతదేశం? మనం డెవలపింగ్ పోతున్నాం, డెవలప్మెంట్ అడ్డుకోవడానికి ఇవన్నీ కుట్రలు జరుగుతుందని సార్ మంచిగా చెప్పారు ఇంతకుముందు. నాకు ఐ డోంట్ నో, చాలా బాగా చెప్పాడు. కొన్ని ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ నడుస్తుంటాయి డెవలపింగ్ కంట్రీస్ లో, కంట్రీస్ పైన. అలాంటప్పుడు మనము కూడా ఇప్పుడు బాగా పార్లమెంట్ ను బాంబేసి కొట్టేయాల్సింది మిజైల్స్. అప్పుడు ఆడుంటారు. అది అది దాక్కున్నారు. ఇప్పుడు బంగాళ దాక్కున్నారు. ప్రైమ్ మినిస్టర్ పాకిస్తాన్ మునీరు వీళ్ళందరూ కూడా బంగాళ దాక్కొని చూస్తున్నారు ఏమవుతుందని. ఏమీ కాదు, వాళ్ళు చిల్లరన్నీ బాడాలో చేస్తున్నారు. అవేం కావు. అది 15 మంది చనిపోయినాం మన మిజైల్ అటాక్ లో కాశ్మీర్లో. అట్లా అవన్నీ కూడా మనం తిప్పి కొడతాము. తర్వాత వాళ్ళకు ఇక్కడ సెట్ అయిపోతారు అనేది కాదు. మనం పీఓకే ఆక్యుపై చేసుకోతారు. దిస్ ఇస్ ద రైట్ టైం టు ఆక్యుపై ద పీఓకే. పీఓకే ఏంటంటే టెర్రరిస్ట్ సెంటర్స్ కి మెయిన్. ఇక్కడ మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి వెళ్ళి అంతా వస్తారు. ఇక్కడికి టెర్రరిస్ట్ అంతా వచ్చి ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ క్యాంపులు అనిపించి పోతుంటారు. కనుక పీఓకే డెఫినెట్ గా ఆక్యుపై చేసుకోవాలి. ఇదే మూమెంట్ తీసుకోవాలి. ఇది తప్పిందంటే మళ్ళీ పీఓకే రాదు, హైలీ ఇంపాసిబుల్. వాళ్ళ నాకు ఐక్యరాజ్య సమితి బాగానే చెప్తుంటది, ముసల్ఖాన్ కారుస్తుంటది. ఐక్యరాజ్య సమితి అయ్యేది లేదు, ఒరిగేది లేదు, పీకేది ఏం లేదు, గుర్తుదే.
ఓకే కూడా అమెరికా తప్పలు కొట్టికి. శేష్ అందుకోసం గారు ఐక్యరాజ్యంతో ఏం కాదు, మనం డైరెక్ట్ పిఓగా అక్వై చేసుకోవాలి. అది పాకిస్తాన్ పార్లమెంట్ మీద బాంబు వేసి తిరాలి. దట్ ఈస్ డిజైర్ ఆఫ్ ఇండియన్ 142 crores పీపుల్స్ డిజైర్. ఓకే శేష్ గారు వినిపిస్తుందా? మ్యూట్ లో ఉంది శేష్ గారు, ఒక్కసారి చెప్పండి. శేష్ గారు, భద్రతకు సంబంధించి అంటే ఆల్మోస్ట్ సర్వేశ్వర రెడ్డి గారు అయితే చాలా క్లియర్ గా చెప్పారు. బట్ ఏంటంటే డిఆర్డిఓ ఉంది, ఇప్పుడు అందాల పోటీలు జరుగుతున్నాయి కాబట్టి అంటే కొంత ఇప్పుడు మనకు లోకల్లో ఎక్కడో తెలియకుండా కరప్టెడ్ పర్సన్స్ కి సంబంధించి ఏదైనా జరిగే అవకాశం ఉంటుందేమో అని ఒక చిన్న భయం ఏదో మూలన, అంటే స్నిపర్ సెల్స్ కావచ్చు, లేకపోతే మనకు తెలియకుండా చొరబాటుదారులు ఎక్కడో దగ్గర ఉన్నారేమో. చాలా ఉదంతులు సోషల్ మీడియాలో పాకిస్తాన్ సంబంధించిన మహిళలు కొంతమంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళ హస్బెండ్స్ అక్కడ ఉంటే అంటే రకరకాల వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో భద్రతకు సంబంధించి కొంత ఎక్కడో మూలన ఒక 0 పాయింట్ టెన్షన్ అయితే కంటిన్యూ అవుతుంది. అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఉందంటారా? అందరికీ నమస్కారం. పహల్గాం ఉదంతం తర్వాత భారత ప్రభుత్వము పిఓకేలోను పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపైన 9 చోట్ల దాడి చేసి ఉగ్రవాద శిబిరాలను నిర్మూలించినటువంటి సందర్భం. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా మనం అటాక్ చేసిన సందర్భం. దాని తర్వాత ప్రతీకారంగా పాకిస్తాన్ కూడా ఈ సరిహద్దు గ్రామాలపైన ఎల్ఓసి దగ్గర దాడులు చేస్తుంది. అదేవిధంగా గత 2 రోజులుగా డ్రోన్లతోటి విచక్షణ రహితంగా మిసైల్స్ తోటి భారతదేశం పైన, లేకపోతే కొన్ని ఇంపార్టెంట్ సెక్టార్స్ పైన, జమ్మూ పైన, శ్రీనగర్ లోను దాడులు చేస్తున్నటువంటి సందర్భం ఉంది. కొద్దిగా వాళ్ళు ఈ రోజు వాళ్ళ వ్యూహాన్ని మార్చుకున్నట్టుగా కనపడుతుంది. గత 2 రోజులుగా రాత్రిపూట దాడులు చేస్తే ఈ రోజు ఉదయం కూడా డ్రోన్లతోటి భారత్ పైన, సరిహద్దు గ్రామాల పైన, కొన్ని స్ట్రాటజిక్ సెంటర్స్ పైన దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. వాటిని బలంగా భారత సైన్యం తిప్పికొట్టినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఈ 3 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో మనం చూస్తే పాకిస్తాన్ చాలా బాధ్యతారహితంగా జనావాసాల పైన యుద్ధ నియమాలను తప్పించి దాడులు చేస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. కానీ భారతదేశం ఒక లక్షిత, మనం మొట్టమొదటి ఆపరేషన్ సింధూర్ లో దాడి చేసినటువంటి సందర్భంలో ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేసుకొని దాడి చేశాం తప్ప ఎక్కడ కూడా జనావాసాల పైన లేకపోతే పాకిస్తాన్ సైన్యం పోస్టుల పైన దాడి చేసిన సందర్భం లేదు. కానీ వాళ్ళు యుద్ధ నియమాలను ఉల్లంఘిస్తూ కూడా మనకి లైన్ ఆఫ్ కంట్రోల్లో ఉన్నటువంటి గ్రామాల ప్రజలపైన, జనావాసాల పైన, మీకు ఇవాళ జమ్మూ ఒక కమిషనర్ ఇంటి పైన కూడా దాడి చేసి కమిషనర్ ని చంపినటువంటి సందర్భాన్ని చూసాం. కాబట్టి వాళ్ళు అన్ని యుద్ధ నియమాలని ఉల్లంఘిస్తున్నటువంటి సందర్భం ఉన్నది. అయితే ఈ 3 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో వాళ్ళకి ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. మనకి తిప్పి కొడుతున్నప్పుడు కూడా పాకిస్తాన్ కి డ్యామేజ్ జరుగుతుంది. మీకు ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకటి, వాళ్ళు మనకి జమ్మూ జమ్మూ ఎయిర్పోర్ట్ పైన దాడి చేస్తే మనం సమర్థవంతంగా తిప్పి కొట్టగలిగాం. కానీ అదే మనం కరాచీ పోర్టు పైన దాడి చేసి కరాచీ పోర్టు మొత్తాన్ని ధ్వంసం చేయగలిగాం అన్నట్టు. అంటే ఇప్పటి వరకు ఇంతకు ముందే ఒక 2 గంటల ముందు జయశంకర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఒక మంచి మాట చెప్పాడు. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్క్ రూబియో ఫోన్ చేస్తే వాళ్ళకి చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, భారత్ వైఖరి ఎట్లుంటది అనేటటువంటి విషయాన్ని చెప్పారు. భారత్ వైఖరి చాలా శాంతియుతంగా, బాధ్యతాయుతంగా ఉంటుందని చెప్పారు. అదే ఇవాళ పాకిస్తాన్ పట్ల మనం ఈ దాడుల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు. కానీ పాకిస్తాన్ అనవసరమైనటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. అన్ని యుద్ధ నియమాలను తుంగలో దొక్కుతున్నటువంటి సందర్భం ఉన్నది. ఇది యుద్ధంగా మారకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత పాకిస్తాన్దే. ఇప్పటి వరకు దాడులకే పరిమితమైంది. చాలా పరిమితమైనటువంటి యుద్ధం జరుగుతుంది. ఇది ఒక పెద్ద యుద్ధంగా, పూర్తి స్థాయి యుద్ధంగా మారకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత పాకిస్తాన్దే. పాకిస్తాన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఇంతకు ముందు ఒక ప్రకటన చేశారు. ఏం ప్రకటన చేశారంటే, ఉద్రిక్తతను తగ్గించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము, భారత్ దాడులను ఆపు చేస్తే మేము కూడా దాడులను ఆపివేయడానికి సిద్ధంగా ఉన్నాం అనేటటువంటి ఒక మాట చెప్పారు. అంటే ఒకవైపు ఇట్లాంటి ప్రకటనలు చేస్తూ మరొక వైపు కవ్వింపు చర్యల్లో భాగంగా ఎల్ఓసి దగ్గర దాడి చేస్తున్నారు, డ్రోన్లతో దాడి చేస్తున్నారు, మిసైళ్లతో దాడి చేస్తున్నారు. ఇట్లాంటి కవ్వింపు చర్యలకు ఒకవైపు పాల్పడుతూ ఇంకొక వైపుని ఇది చేస్తున్నారు. ఇది ఒక అంశం. అయితే
రెండోది ఇవాళ ఈ పరిణామాల్లో ఏ దేశం ఎవరిపైన ఎవరి వైపు నిలబడుతుంది అనేటటువంటి ఒక అంశాలు కనుక మనం చూస్తే ఇప్పటి వరకు పాకిస్తాన్ కి సపోర్ట్ గా వచ్చింది ఒకే ఒక్క దేశం, ఒక టర్కీ వచ్చింది. టర్కీ మేడ్ మిసైల్స్, టర్కీ మేడ్ డ్రోన్లు పంపించి వాటి ద్వారా మన పైన దాడి చేస్తున్నట్లుగా మనకి కనపడుతున్నప్పుడు కూడా మీకు చాలా మొత్తం ప్రపంచంలో చాలా కీలకమైనటువంటి దేశాలు అన్ని కూడా భారతదేశానికి సంఘీభావం ప్రకటిస్తున్నట్లు మనం చూస్తున్నటువంటి సందర్భాన్ని చూసాం. అయితే కొంత ఆందోళన కలిగిస్తున్న ఒక్క విషయం ఉంది. ఏంటి అని అంటే ఈ రోజు జరిగినటువంటి ఒక కీలక పరిణామం ఏంటంటే పాకిస్తాన్ కి బెయిల్ అవుట్ ప్యాకేజ్ కింద మీకు IMF $1 బిలియన్ ఎయిడ్ ని శాంక్షన్ చేసింది. అంటే 8,500 కోట్ల రూపాయలను శాంక్షన్ చేసింది. ఈ డబ్బులను పాకిస్తాన్ మిస్యూజ్ చేస్తుంది అనేది మన ఆరోపణ. ఖచ్చితంగా దీన్ని మిస్యూజ్ చేసేటటువంటి అవకాశం ఉంది. భారత్ వ్యతిరేకించిన గైర్హాజరైనప్పటికీ కూడా IMF పాకిస్తాన్ కి ఈ సందర్భంలో సహాయం చేయడం కొంత ఆందోళన కలిగించేటటువంటి విషయం. అయితే భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 2 రోజుల క్రితం ఇటలీలో జరిగినటువంటి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సమావేశంలో కూడా స్పష్టంగా చెప్పారు, పాకిస్తాన్ కి మీరు ఈ సందర్భంలో ఎయిడ్స్ ఇవ్వకండి, అప్పులు ఇవ్వకండి, వాటితోటి ఉగ్రవాద శిబిరాలను ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తున్నారు, ఫండింగ్ చేస్తున్నారు, మా పైన ఎగదోస్తున్నారు, కాబట్టి మీరు అప్పులు ఇవ్వద్దు అనేటటువంటి ఒక రిక్వెస్ట్ చేసినప్పటికి కూడా ఈ ప్రపంచ ద్రవ్య సంస్థలన్నీ కూడా పాకిస్తాన్ కి అప్పులు ఇస్తున్నాయి. వాళ్ళు దాంతో ఈ విధమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ఇది కొంత ఆందోళన కలిగించేటటువంటి విషయం. ఇక మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటి అని అంటే అంతర్గత భద్రత విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక టెన్షన్ క్రియేట్ అయినటువంటి ఈ సందర్భంలో శేష్ గారు మాట్లాడదాము. అంతర్గత భద్రతకు సంబంధించి నిజంగా అదే శేష్ గారు నిజంగా డిస్కస్ చేయాల్సిన పాయింట్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మన బీజేపీ నేత వీరేందర్ యాదవ్ గారు కూడా జాయిన్ అవుతారు. దీంతో పాటు అణ్వాయుధాలకు సంబంధించి ఒకంత ఏదో టెన్షన్ క్రియేట్ చేసే సిచ్యువేషన్ ని, అంటే భయభ్రాంతులకు గురి చేయడానికి మా చేతిలో ఉంది అన్న ఒక భయాన్ని నెలకొల్పే ప్రయత్నం చేస్తున్న వార్తలు కూడా ప్రస్తుతం సర్క్యులేట్ అవుతున్నాయి. దీనికి సంబంధించి అమెరికా నుంచి కూడా అటు పాకిస్తాన్ కు కొన్ని బెదిరింపులకు సంబంధించి కూడా, అంటే బెదిరించింది, ఇది కనుక ప్రయోగిస్తే ఊరుకునేది లేదు అన్న ఒక సిచ్యువేషన్ అక్కడ క్రియేట్ అయింది అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. స్టే విత్ us. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఇంటర్ MEC చదివే విద్యార్థులకు సుమారుగా 1000 గంటలు CA ఫౌండేషన్స్ బోధిస్తున్న విద్యా సంస్థ. ఇతర విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులను అడిగిన తరువాతే మాస్టర్ మైండ్స్ లో చేరండి. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. మనము పాకిస్తాన్ తోటి ఎప్పటికీ బాధలు పడుతూనే ఉన్నాం. ఉగ్రవాదులతోటి వాళ్ళు పోషిస్తూనే ఉన్నారు. మనం ప్రధానమంత్రికి ఒకటే మేము మనవి చేస్తున్నాం అందరికి, మోడీజీ पाकिस्तान उग्रवाद को खत्म करो, कुचल कुचल के खुचल के रख दो। एक जिंदगी में फिर अपना भारत का तरफ नहीं देख रहा वो लोग। उग्रवादों को पूरा पाकिस्तान ప్రపంచంలో చిత్రపటంలోనే పాకిస్తాన్ కనిపిస్తుంది. నెక్స్ట్ మనం 75 సంవత్సరాల మంది బాధ పెడుతున్నారు. మనం ఇక భరించలేము, మనం ఇక ఓపిక లేదు మనకు. మన సైనికులు మన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు కూడా మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ గారు చనిపోయిన ఆయనకు కూడా పెద్ద ఎత్తున సంతానం. ఆయన మనం ఎంత ఇచ్చినా ఆయన లోటు తీర్చలేము. ఆయన కుటుంబానికి కూడా చెప్తున్న మనం మాత్రం ఇప్పుడు వదిలేదే లేదు. మన భారత సైనికులకు మొత్తం ధైర్యంగా మేము డాక్టర్లము, ఇంజనీర్లము, ప్రొఫెసర్లము, లీడర్లము, మా TRS పార్టీ మొత్తం మీకు మద్దతు ఇస్తుంది. మీరందరూ కూడా పోరాడి ఆ ఉగ్రవాదులను మొత్తం ఖతం చేయాలని కోరుకుంటున్నా. జై జవాన్. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. కామర్స్ విద్యా చరిత్రలో కని విని ఎరుగని ఫలితాలు కేవలం 6 నెలల్లో CA CMA కోర్సుల్లో 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించిన ఏకైక సంస్థ మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. साथ ही साथ पाकिस्तान ने मिस इन्फॉर्मेशन का सहारा लेते हुए आदमपुर स्थित S-400 प्रणाली, सूरतगढ़ व सिरसा के हवाई अड्डों, नगरोटा के ब्रह्मोस बेस, देहरागिरी के तोपखाना पोजीशन तथा चंडीगढ़ के अग्रिम गोला बारूद डिपो को नष्ट करने के झूठे दावे सोशल मीडिया पर फैलाए। भारत
इन फॉल्स नैरेटिव्स को पूर्णतः खारिज करता है। नियंत्रण रेखा पर पाकिस्तान ने ड्रोन घुसपैठ और भारी तोपखाना गोलाबारी के कई प्रयास किए। कुपवाड़ा, बारामूला, पुंछ, राजौरी और अखनूर सेक्टर्स में तोप, मोर्टार एवं हल्के हथियारों से भीषण गोलाबारी जारी रही। भारतीय सेना ने प्रभावी व तुलनात्मक प्रत्युत्तर देते हुए पाक सेना को काफी क्षति पहुंचाई। पाकिस्तान सेना के अग्रिम क्षेत्रों में सैनिकों की डिप्लॉयमेंट बढ़ती दिख रही है, जो स्थिति को और भड़काने की मंशा दर्शाती है। भारतीय सशस्त्र बल पूर्ण परिचालन तत्परता की स्थिति में है। अभी तक सभी शत्रुतापूर्ण कार्रवाइयों का प्रभावी ढंग से सामना कर उपयुक्त जवाब दिया गया है। ఇంటర్మీడియట్ సిఈసి విద్యార్థులకు సిఈసితో పాటు సిఎంఏ ఫౌండేషన్ బోధించే విద్యా సంస్థ మాస్టర్ మైండ్స్. సుమారు 600 గంటల పాటు సిఎంఏ ఫౌండేషన్ బోధన. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. First of all, as you have seen, Pakistani claims about activities that they have undertaken continue to be heavy on lies, misinformation and propaganda. And on top of that, this is peddled by Pakistani state agencies. The claims that they have made about attacking and destroying various places, various military installations and facilities, as has been pointed out by my colleagues here this morning, are completely false. The claim about the Air Force station in Sirsa being destroyed, completely false, as you've seen. The claim about the Air Force station in Suratgarh being destroyed, completely false again, as you have seen. There's a claim that has been made that the S-400 base at Adampur was destroyed, completely false once again. Claims have been made about large sections of Indian critical infrastructure, power systems, cyber systems, etc. being attacked and destroyed, completely false. I would urge all of you and all those who watch this not to be misled by this tissue of lies that is being peddled by the Pakistani state for obvious. మొత్తానికి వెల్కమ్ బ్యాక్. అటు వార్కి సంబంధించి అయితే యుద్ధం ముదురుతుందని అయితే క్లియర్గా తెలుస్తోంది. బట్ అమెరికా ఒకంత నిన్న లాస్ట్ వార్నింగ్ పాకిస్తాన్కి ఇచ్చినట్టుగా తెలుసు. ఎందుకంటే అణ్వాయుధాలను ప్రయోగించడమే చివరి అస్త్రంగా పాకిస్తాన్ ఏంటంటే ముందుకు రాబోతుంది అన్న విషయం తెలిసిన నేపథ్యంలో ఎన్సీఏ కాల్ ఫర్ మీటింగ్ చేశారు. ఆ అంశానికి సంబంధించి అమెరికా సీరియస్ అయింది. దీనికి కనుక మీరు ముందుకెళ్తే ఇక ప్రపంచ దేశాలకు సంబంధించి మిమ్మల్ని క్షమించే ప్రసక్తి కూడా ఉండదు అన్న విషయాన్ని అయితే తెరమి తీసుకురావడం. అఫ్ కోర్స్ వాళ్ళు అణ్వాయుధాలను ప్రయోగించినా బ్రహ్మోస్తో దాన్ని ఎలా తిప్పికొట్టాలనేది భారత్ చేతిలో అవ్యూహం ఉంది కాబట్టి దానికి సంబంధించి భయపడాల్సిన అవసరం లేదు. అంటే మేము ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నాం, పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి అడుగుతున్నాం అన్న దానికి సంబంధించి అయితే క్లియర్ కట్గా నిన్న అమెరికా అయితే లాస్ట్ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఇందాక చెప్పినట్టుగా అటు ఇషాక్ దార్ పాక్ ఉప ప్రధాని అయితే ఒక ట్వీట్ ప్రజెంట్ చేసిన అంశానికి సంబంధించి ఇప్పుడు వైరల్ అవుతుంది. భారత్ కనుక వెనక్కి తగ్గితే దానికి సంబంధించి మేము కూడా వెనక్కి తగ్గడానికి సిద్ధంగా ఉన్నాము, ఇది ఇంతటితో ఆపేద్దాము అంటూ కూడా మరి సీరియస్గా లేకపోతే కపట నాటకాల్లో ఇది అంటే ప్రస్తుతం సర్దుమని కొట్టిన తర్వాత వాళ్ళు విజృంభించి అంటే ఆ కపట బుద్ధిని చూపించే అవకాశం ఉందా అన్న అంశానికి సంబంధించి అయితే ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఇక మీదటైతే దీని విషయంలో తగ్గాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా అవకాశాలు ఇచ్చాం మనం పాక్కి, అయినా సరే ఇప్పటికీ కూడా పేటరేగిపోతూ మనము అక్కడ ఉన్న పాక్ ప్రజలకు సంబంధించి ఏ ఒక్క సామాన్యుడికి ఇబ్బంది కలగకుండా యుద్ధం చేస్తూ ఉంటే మన పైన యుద్ధం చేసే తెలివి లేక సామాన్యుల పైన అస్త్రాలను ప్రయోగిస్తున్న విషయానికి సంబంధించి సీరియస్ అయిన నేపథ్యంలో ఎక్కడా తగ్గాల్సిన అవసరం లేదు అంటూ కూడా అటు ప్రధాని చాలా క్లియర్ కట్ అయితే మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఎవరిని వదలడానికైతే సిద్ధంగా లేము అన్న విషయాన్ని అయితే చాలా క్లియర్ కట్గా తెలియజేశారు. అయితే భారతదేశం తన సైనిక దాడిని ఆపితే తమ దేశం ఇక్కడే ఆగడాన్ని పరిశీలిస్తుంది అనేసరి అంటే మనం ఆగాము అన్న క్లియర్ కట్ మెసేజ్ వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక్కడ ఆగుతాము అన్న విషయానికి సంబంధించి పరిశీలిస్తుంది అంటూ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి
ఇషాక్ దార్ వెల్లడించారు అన్నది ప్రస్తుతం అందుతున్న న్యూస్. ఇందాక శేషు గారు కూడా అదే చెప్పారు. ప్రస్తుతం మన దేశంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ ఉద్రిక్తతలను తగ్గించాలని అయితే కోరుకుంటుంది అనేసరి వాళ్ళు చెప్తున్నారు. ఇక భారత్తో చర్చల కోసం కొత్త కమ్యూనికేషన్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నట్లు ఆ దేశ ప్రభుత్వ వర్గాలు అటు CNN న్యూస్కి అయితే వెల్లడించినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు ఆగిపోతే మేము కూడా అలాగే చేస్తామని ఇషాక్ దార్ అయితే తెలిపారు. పాకిస్తాన్ ఎప్పుడు శాంతిని కోరుకుంటుంది అంటూ కపట ప్రేమనైతే చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడైతే ఎక్కడా ఆగేది లేదు అన్న మెసేజ్ అయితే భారత్ క్లియర్ కట్ గా ఇస్తుంది అనేది క్లియర్ గా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఖజానా ఖాళీ అయిపోవడము, దానికి సంబంధించి ముందుకెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా డబ్బులు లేకుండా వెళ్ళలేని పరిస్థితి ఉంది అన్న విషయాన్ని కూడా ఇక్కడ వాళ్ళు తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే ఉప ప్రధాని చేసిన కామెంట్స్ కి సంబంధించి అయితే ప్రస్తుతం యుద్ధం ఆపేద్దామంటూ కాళ్ళబేరానికి వచ్చారు అన్న విషయం అయితే క్లియర్ కట్ గా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి సంధి రాయబారాలు కూడా పంపుతారేమో అన్న అంశం అయితే ప్రస్తుతము తెర మీదకైతే వచ్చే అవకాశం ఉంది. భారత్ ముందు కాళ్ళబేరానికి రాబోతున్నారన్న న్యూస్ అయితే నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశం రద్దు ద్వారా పాకిస్తాన్కి ఇంకా దిక్కులేని పరిస్థితి. ఎందుకంటే NCA కాల్ ఫర్ మీటింగ్ ఇందాక చెప్పినట్టుగా నేషనల్ కమాండ్ అథారిటీ అంటే అణ్వాయుధాలను ప్రయోగించాలంటే ఖచ్చితంగా దానికి సంబంధించి పర్మిషన్ తీసుకుంటే తప్పితే అణ్వాయుధాలను ప్రయోగించే అవకాశం ఉండదు. కాబట్టి దీనికి సంబంధించి అమెరికా సీరియస్ అవడము, లాస్ట్ వార్నింగ్ అంటూ హెచ్చరించడము, పాక్ ఒకంత వెనక్కి తగ్గడము, అయినా సరే కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉండడము, దానికి సంబంధించి పిచ్చిగా ప్రవర్తిస్తే ధీటుగా సమాధానం చెప్పడానికి భారత్ సిద్ధంగా ఉంది అని కూడా చెప్పడము, ప్రజెంట్ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఏ నిమిషం ఏం జరుగుతుందో అన్న ఒక భయం అయితే పాకిస్తాన్లో నెలకొంది అన్నది క్లియర్ కట్ గా తెలుస్తుంది. యుద్ధం ఆపే దిశగా రాయబారాలు పంపిస్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలను కూడా చేస్తున్నారన్న విషయం ఇక్కడ క్లియర్ కట్ గా తెలుస్తుంది. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు భారత విదేశాంగ శాఖ దీనికి సంబంధించి ఎక్కడెక్కడ దారులు చేశాము, వాళ్ళ మెసేజ్ ని ఎలా మనం తిప్పికొట్టాము ఏంటి అన్న విషయానికి సంబంధించి ప్రూఫ్స్ తో సహా ప్రపంచ దేశాల ముందు ఉంచడంతో పాక్ నాలుగు ఖర్చుకుంటుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో ప్రగల్భాలు పలుకుతూ ప్రపంచాన్ని ఇంకా పక్కదారి పట్టించే ప్రచారాన్ని అయితే పాకిస్తాన్ ఇంకా చేస్తూనే ఉందన్నదైతే క్లియర్ గా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఇండియన్ పవర్ గ్రిడ్ పై సైబర్ అటాక్, అటు BSF బీజేపీ వెబ్సైట్లను హ్యాక్ చేశామని తప్పుడు ప్రచారాన్ని సాగిస్తూ సోషల్ మీడియాలో ఆ ఇమేజెస్ ను చూపిస్తూ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తూ అక్కడి ప్రజలను అంటే మేము ధీటుగా సమాధానం చెప్తున్నాం, వాళ్ళని ఇంత కంట్రోల్ చేస్తున్నాం అంటూ కూడా వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఒక్క విషయాన్ని ఇప్పటికీ పాకిస్తాన్ అర్థం చేసుకోలేకపోవడం. ఒకప్పుడు యుద్ధాలు జరిగినప్పుడు మెసేజ్ అనేది ఎంత లేట్గా వచ్చేది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా యుగంలో ఎక్కడ మీ పాకిస్తాన్లో ఎక్కడ ఏ దాడి జరిగింది అన్నది మీ పాకిస్తాన్ పౌరులు పెడుతూ పోస్ట్ చేస్తున్న విజువల్స్ ను అక్కడి వాళ్ళు ఇక్కడి వాళ్ళు చూస్తున్నారన్న విషయాన్ని మర్చిపోయి అసత్యాలు ప్రచారం చేస్తూ ఇంకా పేట్రేగిపోతూ మళ్ళీ కాళ్ళ బేరానికి వస్తున్న సందర్భం. అంటే ఎంత కవ్వింపు చర్యలు, ఎంత కపట బుద్ధి అనేది పాకిస్తాన్కు ఉంది అన్నది ఇంతకుముందు చెప్పడానికి నిదర్శనం అవసరం లేదని చెప్పాలి. అలాగే ఇండియన్ S-400 సిస్టమ్ను దెబ్బతీసినట్టుగా కూడా ప్రచారం చేసుకుంటుంది. అణు దాడులకు దిగుతామని కూడా బెదిరింపులకు పాల్పడుతుంది. NCA నుంచి దీనికి సంబంధించి ఎలాంటి క్లారిఫికేషన్ రాకపోవడంతో చేసేదేమీ లేక భారత్ ఒక అడుగు వెనక్కేస్తే మేము కూడా వెనుకడుగు వేసేందుకు పరిశీలిస్తాము అంటూ కూడా తమ ఏంటంటే కపట బుద్ధిని మరొకసారి చాటి చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు. మేము హ్యాండ్స్ అప్ చేతులు ఎత్తేస్తున్నాము, దయచేసి మా పైన ఇంకా దాడి చేయొద్దు అనేసి వాళ్ళు ప్రాధేయపడాలి తప్పితే మీరు ఒక అడుగు వెనక్కి తగ్గితే మేము తగ్గేదానికి సంబంధించి పరిశీలిస్తాము అనేసి అంటే ఇప్పటికీ కూడా మేకపోతు గాంభీర్యాన్ని పాకిస్తాన్ ప్రదర్శిస్తోంది అనేది క్లియర్ కట్ గా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అంతర్గత భద్రతకు సంబంధించి కూడా కేంద్రం అప్రమత్తమైంది. అటు చార్ధామ్ యాత్రను ప్రభుత్వం నిలిపివేసింది. మళ్ళీ ఉత్తర్వులు వచ్చే వరకు యాత్రకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇవ్వద్దు అంటూ కూడా చెప్పారు. దాంతో పాటు బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉంది అన్న మెసేజ్ అయితే భారత పౌరులకు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది కేంద్రం. ఈ అటు హెలికాప్టర్ల సేవలను కూడా ప్రెజెంట్ అయితే నిలిపివేయడం జరిగింది. విమాన సర్వీసులను కూడా ఇప్పుడే పునరుద్ధరించొద్దు అంటూ కూడా చాలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. ఇక హైదరాబాద్ లో అందాల పోటీలు నడుస్తున్న నేపథ్యంలో అంతర్గత భద్రతకు సంబంధించి నిన్ననే రాష్ట్రం కూడా అప్రమత్తమైంది. ఎందుకంటే 110 దేశాలకు సంబంధించిన అందాల భామలు ఈసారి హైదరాబాద్ లో ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా అనేక దేశాల నుంచి వారి కంట్రీ నుంచి వీళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా
కంట్రోల్లోకి తీసుకొని ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా వెళ్ళాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. మిగతా రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అనుమానం కలిగినా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి, ఎక్కడా ఉపేక్షించొద్దు, ఎవరిని వదలొద్దు, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించకూడదు. ఈ అంశానికి సంబంధించి ఎవరికి వారు పర్సనల్ భద్రతను తీసుకోవాల్సిందే, దానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఎయిర్ బేస్ ఎంత సురక్షితంగా ఉన్నా ఎక్కడి నుంచి ఎలాంటి అటాక్ జరుగుతుందో అన్న ఒక భయం అనేది ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ఖచ్చితంగా ప్రతి రాష్ట్రాలు తమ తమ భద్రతకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. దానికి సంబంధించి రేపు ఏదైనా అయిన తర్వాత అప్పుడు నాలుగు ఖర్చుకొని ఇబ్బంది పడ్డం కన్నా ముందే తీసుకుంటే బాగుంటుందన్న విషయాన్ని తెలియజేసిన ఇప్పుడు కల్నల్ పరంగ్ గారు మనకి యాడ్ అయ్యారు. అణ్వాయుధాలకు సంబంధించి అలాగే ఎన్సీఏ కాల్ ఫర్ మీటింగ్ క్యాన్సిల్ అయింది, అలాగే అమెరికా లాస్ట్ వార్నింగ్ ఇచ్చింది అనేసి అంటే ఉన్న చివరి అస్త్రాన్ని ప్రయోగించేందుకు చాలా రకాల ప్రయత్నాలు పాకిస్తాన్ చేసింది. ఆ తర్వాతే కాలబేరానికి వచ్చిందన్న న్యూస్ అయితే మనం చూస్తున్నాం. కల్నల్ గారు అడిగి తెలుసుకుందాం. కల్నల్ గారు చెప్పండి. అణ్వాయుధాలకు సంబంధించి ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. అటు ఎన్సీఏ కాల్ ఫర్ మీటింగ్ చేస్తే క్యాన్సిల్ చేశారు, పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు కాళ్ల బేరానికి వస్తున్నారు అంటూ అంటే ఇషాక్ దార్ చేసిన ఇప్పుడు ట్వీట్ అనేది కొంచెం వైరల్ అవుతుంది. ఏంటి అణ్వాయుధాలకు సంబంధించి ఒక భయాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఒక్కసారి దీనికి సంబంధించి క్లారిటీ ఇస్తారు? ఓకే, రెండు విషయాలండి. ఒకటి అంటే అణ్వాయుధాలు ఉన్న దేశం ఎనీ న్యూక్లియర్ ఎంపవర్డ్ నేషన్ అంటే అణ్వాయుధాలు ఉన్న దేశం ఏదైనా కూడా కంట్రోల్ సిస్టమ్ చాలా క్లియర్ ఉంటుంది. లైక్ ఇండియాలో కంట్రోల్ సిస్టమ్ చాలా చైన్ ఆఫ్ కమాండ్, న్యూక్లియర్ చైన్ ఆఫ్ కమాండ్. ఎవరు కాల్ తీసుకుంటారు, ఎవరితో కన్సల్టేషన్ లో కాల్ తీసుకుంటారు, ఎవరు డిస్కస్ చేసుకుంటారు, అల్టిమేట్లీ డెసిషన్ ఎవరు సైన్ ఆఫ్ చేస్తారు, చాలా క్లియర్ న్యూక్లియర్ కమాండ్ ఉంటుంది, చైన్ ఆఫ్ కమాండ్ ఉంటుంది. అలాంటి చైన్ ఆఫ్ కమాండ్ పాకిస్తాన్ లో ఉందనేది ఎప్పటి నుంచి మనకి క్లారిటీ లేదు. ఎందుకంటే బేసిక్ ఇష్యూ ఇస్ పాకిస్తాన్ ఇస్ లాలెస్ కంట్రీ. సో పాకిస్తాన్ లో వాళ్ళ ఆర్మీ చీఫ్ చేతిలో ఉందా, వాళ్ళ ఐఎస్ఐ చీఫ్ చేతిలో ఉందా, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ చేతిలో ఉందా, వాళ్ళ ప్రెసిడెంట్ చేతిలో ఉందా, లేకపోతే ఈ టెర్రరిస్ట్ యూనిట్ ఉంది లష్కర్ తైబా, జైషే మొహమ్మద్, తహరీకే తాలిబాన్ పాకిస్తాన్, ఇట్లాంటివి గ్రూప్ లీడర్స్ ఉన్నారు. వీళ్ళందరూ జూటా చేతిలో ఉందా వాళ్ళ ఆ కమాండ్ తీసుకునేది అనేది ఎవరికి తెలుసు. ఏంటంటే ఈ న్యూక్లియర్ కేపబిలిటీ ఉంది మాకు, మేము న్యూక్లియర్ బాంబు వేయగలుగుతాము, చూడండి ఇప్పుడు న్యూక్లియర్ కమాండ్ మీటింగ్ కూడా చేస్తున్నాము అనేది ఒక భయాన్ని క్రియేట్ చేయడానికి చేసింది ఒక స్టెప్. పాకిస్తాన్ కి ఆ ధైర్యము ఆ తాహతు ఉన్నాయని నేను అనుకోనండి, న్యూక్లియర్ అటాక్ చేసే తాహతు ఉన్నాయని నేను అనుకోను. కానీ ఒకటి మనం జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏంటంటే న్యూక్లియర్ బటన్ అనేది కోతి చేతిలో కొబ్బరికాయ లాంటిది. అది ఒకవేళ ఆ టెర్రరిస్ట్ జుంటా చేతిలో ఉందంటే మాత్రము వాళ్ళు ఎటువంటి స్టెప్ అయినా తీసుకుంటారు. బికాస్ దే ఆర్ రాడికల్స్, వాళ్ళు తీవ్రవాదులు, వాళ్ళు రేషనల్ గా ఆలోచిస్తారని మనం అనుకోలేము. సో ఆ కంట్రోల్ వాళ్ళకి వెళ్లకుండా ఉండాలి అనేది ఇప్పుడు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ లేకపోతే మార్క్ రూబియో చేసిన యుఎస్ ఫారెన్ సెక్రటరీ కానీ లేకపోతే వైస్ ప్రెసిడెంట్ కానీ మాట్లాడుతుంటే ఆ కంట్రోల్ వాళ్ళ చేతిలోకి వెళ్లకుండా ఉండే కంట్రోల్ తీసుకోవడానికి మాత్రమే అనుకుంటాను నేను అనుకోవడము. యాజ్ ఆఫ్ నౌ కరెంట్ సిచ్యువేషన్ ఏదైతే స్టాండర్డ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, ఎస్కలేషన్ లెవెల్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో ఈ తరుణంలో పాకిస్తాన్ విల్ నాట్ యూజ్ ద న్యూక్లియర్ ఆప్షన్ అని నా గట్టి నమ్మకం అండి. బికాస్ వాళ్ళు యూజ్ చేశారంటే దానికి రెండు విషయాలు ఉన్నాయి. మళ్ళీ ఒక చిన్న అడుగు వెనక్కేసి మనం ఆలోచిస్తే న్యూక్లియర్ ఎబిలిటీ అండ్ న్యూక్లియర్ కేపబిలిటీ అనే వాటిలో కూడా రెండు డిఫరెన్స్ ఉంటాయి. అంటే న్యూక్లియర్ ఎబిలిటీ అంటే మీరు న్యూక్లియర్ వెపన్ డెవలప్ చేసే ఎబిలిటీ మీకు ఉంది, అన్ని ఉన్నాయి మీకు అణ్వాయుధాలు చేసేవి. కానీ అసెంబ్ల్డ్ వెపన్స్ మీకు వార్ హెడ్స్ రెడీ ఉన్నాయా లేదా, ఆ అసెంబ్ల్డ్ వెపన్స్ వార్ హెడ్స్ లేకపోతే ఎన్నాళ్ళు మీకు టైం పడుతుంది. దానికి తగ్గట్టు ఫైనల్ టెక్నాలజీ మీ చేతిలో ఇప్పటికి కూడా ఉందా, ఆ కంట్రోల్లో ఉందా లేదా అని. ఎందుకంటే పోఖరణ్ తర్వాత వాళ్ళు చేసిన న్యూక్లియర్ పేలోడ్ టెస్ట్ కూడా వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నంత పేలోడ్ లేదు, వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నంత కేపబిలిటీ లేదు ఆ న్యూక్లియర్ బ్లాస్ట్ అని చాలా రిపోర్ట్స్ వచ్చాయి, ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ వచ్చాయి, ఇండియన్ రిపోర్ట్స్ కాదు అవి, అన్బయాస్ రిపోర్ట్స్ వచ్చాయి. సో ఏంటంటే వాళ్ళ దగ్గర అసెంబ్ల్డ్ వార్ హెడ్స్ ఎన్ని ఉన్నాయనేది ఇప్పటికి కూడా మనకు తెలియదు, అది ఏ దేశంలో తెలియదు. కానీ వాళ్ళ దగ్గర అసెంబ్ల్డ్ వార్ హెడ్స్ ఉంచుకునేంత కేపబిలిటీ కూడా లేదు అనేది ఒక రిపోర్ట్ ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ ఇండియా మన వాళ్ళని భయపెట్టడానికి, ఎందుకంటే ఎటువంటి నుంచి వాళ్ళకి విక్టరీస్ రావట్లేదు. డ్రోన్స్ తో అటాక్ చేశారు, ఫైటర్ జెట్స్ తో అటాక్ చేశారు, ఫిదాయిన్ అటాక్స్ చేయించారు. ఫిదాయిన్ మీకు డే 1 నాడు చూసారంటే రాత్రి మన బింబర్ గలీ అని ఒక లొకేషన్ ఉంది, దానిలో వాళ్ళు ఫిదాయిన్ అటాక్ చేయించడానికి ట్రై చేశారు టెర్రరిస్ట్ వాళ్ళు. మన ఫోర్సెస్ యాక్టివ్ కూడా వాళ్ళు చంపేశారు. సో ఏమవుతుంది, అన్ని ట్రై చేశారు, అన్ని ఫెయిల్ అయ్యాయి. ఎక్కడ 16 మంది 17 మంది సివిలియన్ చంపడం తప్ప, సరే 1-2 డిఫెన్స్ ఫోర్సెస్ క్యాజువాలిటీస్ కూడా అయినాయి, ఆఫ్ లేట్ అయినాయి. కానీ బట్ ఎటువంటి మేజర్ సక్సెస్ వాళ్ళ పేరు మీద లేదు. మీడియా క్యాంపెయిన్ తో వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నదే తప్ప వాళ్ళకి మేజర్ సక్సెస్ అనేది చేతికి రాలేదు. సో దాంతో ఏంటంటే ఏదో ఒకటి చేసి ఒక సెంటిమెంట్ క్రియేట్ చేయాలి వాళ్ళ నేషన్లో. రెండోది ఒక భయం క్రియేట్ చేయాలి ఇండియాలో. ఆ
ప్రాసెస్ అంటే కల్నల్ గారు ఇప్పుడు మీరు అన్నట్టు కల్నల్ గారు మీరు అన్నట్టు న్యూక్లియర్ అటాక్ కి సంబంధించి వచ్చినప్పుడు ఖచ్చితంగా బ్రహ్మోస్ గురించి కూడా భారత్ తరఫు నుంచి మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే ఇన్ కేస్ అది అక్కడ సిచ్యువేషన్ లేదు అనేసి మీరు క్లియర్ గా చెప్తున్నా కూడా బ్రహ్మోస్ గురించి మాట్లాడాలంటే ఏం చెప్తారు? వెరీ రిలయబుల్ వెపన్ అండి బ్రహ్మోస్. వాళ్ళకి బ్రహ్మోస్ ఏంటంటే ఇప్పుడు బ్రహ్మోసే కాదు, అగ్ని చూడండి మీరు. మనము రీసెంట్ లాస్ట్ ఇయర్ అండ్ హాఫ్ 2 years లో ICBM రేంజ్ లోకి వెళ్ళిపోయాము. అంటే మనం ఇక్కడ కూర్చొని మనము యూరోప్ లో కూడా ఎటువంటి టార్గెట్ అయినా, ప్రపంచంలో ఎటువంటి టార్గెట్ అయినా కొట్టచ్చు లాంచ్ చేసి న్యూక్లియర్ వారెడ్ తోటి. ఆ కేబిలిటీ ఉంది. సో ఆ భయం పాకిస్తాన్ కి ఎప్పటికీ ఉంటుందండి. బ్రహ్మోస్ ఆర్ వెరీ హై ప్రెసిషన్ అండ్ హై టెక్నాలజీ వెపన్స్. సో ఇట్లాంటివి మన దగ్గర పృథ్వీ, అగ్ని, బ్రహ్మోస్ ఇట్లాంటివి మల్టిపుల్ వెపన్స్ ఉన్నాయి మనకి న్యూక్లియర్ వారెడ్ కేపబుల్వి. మనం షార్ట్ రేంజ్ టార్గెట్ వితౌట్ ఎనీ నోటీస్ ఆర్ లాంగ్ రేంజ్ టార్గెట్ ఎటువంటి టార్గెట్స్ అయినా మనం రీచ్ చేయొచ్చు వాటితో. సో ఆ భయం వాళ్ళకి ఉంటుంది. వాళ్ళు న్యూక్లియర్ ఆప్షన్ ఓపెన్ చేశారంటే పాకిస్తాన్ని ఒక రోజులో నేలమట్టం చేయించగలిగిన క్యాపబిలిటీ మనకి ఇండియా దగ్గర ఉంది. కానీ అది ఏమని నేను అనుకోను, ఇప్పటికి కూడా అక్కడ దాకా వస్తుందని తనను అనుకోను. ఇట్ బి అ సాడ్ డే ఇఫ్ దట్ హ్యాపెన్స్, బికాస్ నష్టం మనకు కూడా జరుగుతుంది, నష్టం వాళ్ళు పాకిస్తాన్ అనేది భూమి మీద లేకుండా అయిపోతుంది. సో ఆ భయం అనేది ఇదివరకు ఒక రిపోర్ట్ వచ్చినప్పుడు కూడా బ్రహ్మోస్ గురించి వాళ్ళు పాకిస్తాన్ ఐసీ చీఫ్ వాళ్ళు మాట్లాడడంతోనే తెలిసింది ఆ భయం చాలా వాళ్ళకి నిద్రలేని రాత్రులు క్రియేట్ చేస్తుందని. సో అదే కాక వీళ్ళ ఇప్పుడు 2-3 రోజుల నుంచి వాళ్ళ పాకిస్తాన్ ఎయిర్ చీఫ్ వాళ్ళు మాట్లాడారు. మనం ఏం చేసినా కూడా ఇండియాని ఎఫెక్ట్ చేయలేకపోతున్నాము, ఇది మనకి చాలా వరీసమైన ట్రెండ్ అని చాలా క్లియర్ గా ఇంటర్వ్యూలు, వాళ్ళ మీడియా ఇంటర్వ్యూలు మనం ఎవరు మాట్లాడలేదు, మన మీడియా వెళ్ళి మాట్లాడలేదు, వాళ్ళ మీడియాలో వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉన్నాయి. చాలా వరీసం ట్రెండ్, మాకు మాత్రం చాలా భయంగా ఉంది. ఇప్పుడు దీని తర్వాత వాళ్ళు ఏం ఆప్షన్ తీసుకున్నా కూడా మనం ఎటువంటి డిఫెన్స్ లేకుండా, ఎటువంటి ఆప్షన్ లేకుండా ఉండిపోయాం, మనం ఎక్స్పోజ్ అయిపోయామని అన్న భయంతో మాట్లాడారు. అండ్ ఇప్పటికి ఇంకా మనం వాళ్ళు అంటున్నారు కానీ మనం ఆ డిఫెన్స్ సిస్టమ్స్ S-400 డిఫెన్స్ సిస్టమ్స్, S-400 డిఫెన్స్ సిస్టమ్స్ అవన్నీ మనం ఇంకేమి ఎంప్లాయ్ చేయలేదు. బేసిక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మనము ఏవాక్స్ ని, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ వాడుతున్నాం. ఇంకా ఆ డిఫెన్స్ సిస్టమ్ ఇంకా ఎంప్లాయ్ చేయకుండానే ఇంత సక్సెస్ రేట్ ఉంది మనకి, వాళ్ళకి అంత ఫెయిల్యూర్ రేట్ ఉంది. అదే ఒకవేళ అది ఎంప్లాయ్ చేసి మనం అగ్రెసివ్ అయ్యామంటే, ఇప్పటిదాకా మనం డిఫెన్స్ సిస్టమ్స్ తీసుకున్నాం. మీరు అటాక్ చేస్తుంటే మేము కౌంటర్ అటాక్ చేస్తాము, కౌంటర్ పంచ్ చేస్తాం, కానీ మేము మాట్లాడి మేము అటాక్ చేయమని. సో దట్ మే చేంజ్. ఓకే, ఇవాళ రేపటి చేంజ్ అవ్వచ్చు ఆఫ్టర్ ద మీటింగ్ విత్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఆల్. కానీ దీనిలోనే మనం వాళ్ళకి డ్యామేజ్ చేస్తున్నామంటే, మనం ఒకవేళ అగ్రెసివ్ అయ్యామంటే వాళ్ళకి ఏం నష్టం జరుగుతుంది అనేది వాళ్ళు ఆల్రెడీ ఎవాల్యుయేట్ చేస్తున్నారు. దానిలో ఎటువంటి అనుమానం లేదండి. ఓకే, శేష్ గారు ఇందాక మాట్లాడుతూ అంతర్గత భద్రతకు సంబంధించి స్టార్ట్ చేస్తారు మీరు, ఒక్కసారి దాని గురించి. ఇప్పుడు దేశ సరిహద్దుల్లో ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి, ఉద్రిక్తతలు నెలకొన్నటువంటి ఈ నేపథ్యంలో మనం అంతర్గతంగా కూడా భద్రతకు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడెక్కడ స్లీపర్ సెల్స్ కి అవకాశం ఉంది, అంతర్గత భద్రతను దెబ్బతీయడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయనేది ఒక ఇంటెలిజెన్సీ ద్వారా మనం చేసుకోవచ్చు. అయితే మనం ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే దాంట్లో భాగంగా ఏం చేసాం, మనం ఇప్పుడు ధర్మశాలలో జరుగుతున్నటువంటి IPL మ్యాచ్ ని రద్దు చేశాము. అట్లా తర్వాత ఇంకొక దగ్గర జరగబోతున్నటువంటి IPL మ్యాచ్ ని రద్దు చేశాము. ఇప్పుడు IPL సీజన్ ఉంది కాబట్టి IPL ని కొనసాగించాలా వద్దా అనేది ఒక వారం రోజుల్లో పూర్తి స్థాయి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది. అంటే ఇంకా ఈ ఉద్రిక్తతలు కనుక పెరిగితే అట్లాంటి ఈవెంట్స్ ని మనం రద్దు చేసుకుంటాం. ఎందుకంటే మాస్ క్రౌడ్ వచ్చే దగ్గర ఓ చిన్న అటాక్ జరిగినా కానీ చాలా హ్యూమన్ లాస్ జరుగుతుంది, అది డ్యామేజ్ అవుతుంది, అది దేశానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి అట్లాంటి వాటిని మనం పర్మిట్ చేయం. రెండోది, మనం ఇంకొక కీలకమైనది ఏంటంటే తెలంగాణ మీకు తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఇంకొక ఈవెంట్ జరగబోతుంది రేపటి నుండి. శనివారం మే 10వ తారీఖు నుంచి మే 31వ తారీఖు వరకు దరిదాపు 22 రోజులు ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ జరగబోతుంది. మిస్ వరల్డ్ పోటీలు జరగబోతున్నాయి. బట్ మిస్ వరల్డ్ పోటీల్లో దరిదాపు 120 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, 120 దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు పాల్గొనేటటువంటి అవకాశం ఉంది. చాలా పెద్ద ఈవెంట్, ఇంటర్నేషనల్ ఈవెంట్. బట్ ఈ ఈవెంట్ రేపు స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి దీని పరిస్థితి ఏంటది? ఇప్పటివరకు అయితే ఈవెంట్ ని కొనసాగించాలనేటటువంటి నిర్ణయం ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. బట్ హైదరాబాద్ లాంటిది కూడా ఒక స్ట్రాటజిక్ సెంటర్ కదా, DRDOతో పాటు మన దగ్గర ఉన్నటువంటి కంటోన్మెంట్ ఏరియా కూడా మన దగ్గర ఉంది కదా. అటు DRDO ఉంది, కంటోన్మెంట్ ఏరియాస్ ఉన్నాయి. కాబట్టి ఒక స్ట్రాటజిక్ ప్లేస్ హైదరాబాద్ కూడా. అందుకే కదా మనం మొన్న మాక్ డ్రిల్స్ హైదరాబాదు, విశాఖపట్నం లాంటి ఒక కీలకమైనటువంటి నగరాలు నిర్వహించింది. కాబట్టి ఈ మిస్ వరల్డ్ పోటీల పరిస్థితి ఏంటనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారిపోయినటువంటి సందర్భంలో ఇట్లాంటి ఈవెంట్స్ బహుశా హైదరాబాద్ లాంటికి పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. కానీ మనం ముందు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి కదా.
ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇది ఒకటైతే. రెండోది, ఇప్పుడు చాలా చాలా లిమిటెడ్ అటాక్స్ జరుగుతున్నాయండి. లిమిటెడ్ అటాక్స్ లో ఏంటి అని అంటే, ఇప్పుడు పాకిస్తాన్ ఒక కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. పాకిస్తాన్ తీసుకుంటున్నటువంటి చర్యలను మనం ప్రతిఘటిస్తూనే కొన్ని స్ట్రాటజిక్ కీలకమైనటువంటి స్థావరాలపైన మనం దాడులు చేస్తున్నాం. మీకు ఆపరేషన్ సింధూర్ 9 అటాక్స్ తర్వాత మనం చేసినటువంటి ఒక మేజర్ అటాక్ కరాచీకి సంబంధించినటువంటి పోర్ట్ పైనే మనం చేసినటువంటి ఒక పెద్ద దాడి. అంత పెద్దగా మనం ఆ తర్వాత ఏం చేయలేదు. అంటే సంయమనం పాటిస్తున్నాం. కానీ అదే పాకిస్తాన్ విచక్షణ రహితంగా తనకి ఏది దోస్తే అదే విధంగా చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి ఇంకా మనం కేవలం ఇప్పుడు ఈ అటాక్స్ లో మనం వాడుతుంది S-400 మాత్రమే వాడుతున్నాం. అది ఒక గేమ్ చేంజర్ గా మనం వాడుతున్నాం. ఇంకా మనకు ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి ఆయుధాలను కనుక, కీలకమైనటువంటి అస్త్రాలను కనుక మనం తీస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? ఒక్కసారి వాడాము మనం INS ను ఒక్కసారి వాడాము. ఎక్కడ వాడాము? కరాచీ పోర్ట్ మీద అటాక్ చేయడానికి వాడాము. దాన్ని సక్సెస్ఫుల్ గా క్లోజ్ చేశాం. INS విక్రమాదిత్య లాంటి వాటిని, తర్వాత రఫేల్ యుద్ధ విమానాలను, వీటన్నిటిని మన దగ్గర ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి ఆయుధాలను, అగ్నిని కానీ, బ్రహ్మోస్ కానీ, ఇట్లాంటి సార్ చెప్పినటువంటి ఒక కీలకమైనటువంటి ఆయుధాలను కనుక మనం వాడితే పాకిస్తాన్ తట్టుకోగలుగుతుందా అనేటటువంటి ఒక ప్రశ్న అయితే చాలా సహజంగా ఏర్పడుతుంది. మన సైనిక పాఠవాల ముందు కానీ, మనకు ఉన్నటువంటి అస్త్రాల విషయంలో కానీ పాకిస్తాన్ కి మనకి చాలా వ్యత్యాసం ఉంటుంది. మనం చాలా ఒక బలమైనటువంటి దేశంగా మనం కనపడుతున్నాం. కాబట్టి మనం పూర్తి స్థాయిలో అటాక్స్ పాకిస్తాన్ లెక్క మొదలు పెడితే పాకిస్తాన్ ఎంతవరకు తట్టుకోగలుగుతుంది అనేటటువంటి ఒక ప్రశ్న అయితే వస్తుంది. బట్ ఇప్పటివరకైతే పాకిస్తాన్ అటు సరిహద్దు గ్రామాల్లో LOC దగ్గర కానీ, తర్వాత జమ్మూ లాంటి కీలకమైనటువంటి స్థావరాలపైన కానీ పౌర ఆవాసాలపైన దాడి చేస్తుంది. తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైన అంశం కదా. కాబట్టి ఇంకా ఇప్పుడు బహుశా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తోటి త్రివిధ దళాల అధిపతులు సమావేశమవుతున్నారు. దాంట్లో అజిత్ జోవల్ ఉన్నారు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సమావేశంలో ఉన్నారు. ఈ సమావేశంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీని తర్వాత మన వ్యూహం ఎట్లా మారబోతుంది అనేటటువంటిది ఒక అంశంగా మనం చూడాల్సింది. రెండోది ఏంటి అంటే, పాకిస్తాన్ కి భారతదేశానికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే, అక్కడ కూడా మనకి చాలా మెరిట్ ఉంది. మెరిట్ ఏంటి అంటే, బలమైనటువంటి ప్రభుత్వం ఇండియాలో ఉంది. అది బలమైనటువంటి ఆదేశాలు, సైన్యానికి ఒక ఫ్రీడమ్ ఇచ్చాము. సైన్యం వెనకాల భారతదేశం మొత్తం కూడా మనకు కనపడుతుంది. కాబట్టి ఇక్కడ ఒక మోరల్ సపోర్ట్, ఒక బలంగా ఈ దేశ సైన్యానికి ఉంటే, వెరాజ్ అటు మీకు పాకిస్తాన్ లో ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి నివాసానికి 20 కిలోమీటర్ల దూరంలోనే మనకి అటాక్స్ జరగటం, పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఎక్కడికో రహస్య ప్రదేశానికి వెళ్ళినట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. పాక్ ఆర్మీ చీఫ్ కూడా రహస్య ప్రదేశంలో ఉన్నట్లుగా మనకి వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా వాళ్ళకి అంతర్గతంగా చాలా సమస్యలు ఉన్నాయండి. ఒకటి, బెలూచిస్తాన్ నుండి తిరుగుబాటు వస్తుంది. వాళ్ళకి అక్కడ సపోర్ట్ దొరకట్లేదు. బెలూచిస్తాన్ వేర్పాటువాదులు ఇదే అదునుగా చూస్తున్నారు. అంటే పాకిస్తాన్ విల్ గోయింగ్ టు బి వన్ మోర్ డివిజన్. మీకు అప్పుడు తూర్పు పాకిస్తాన్ ఎట్లా విడిపోయి బంగ్లాదేశ్ ఏర్పాటైందో, బట్ ఈ సంక్షోభ సమయంలో పాకిస్తాన్ గనక మనం కొట్టగలిగితే, బట్ వాట్ అబౌట్ బెలూచిస్తాన్? ఆ బెలూచిస్తాన్ కూడా అక్కడి నుంచి విడిపోయి సపరేట్ దేశంగా మారితే పాకిస్తాన్ ఒక ఐడెంటిటీని కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. అది ఒక అంతర్గత సమస్య అయితే. ఇంకొకటి ఏంటి అంటే, అక్కడ ఇమ్రాన్ ఖాన్ ని జైల్లో పెట్టారు. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు కానీ, యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి సాధారణ ప్రజానీకం కానీ, యుద్ధం వల్ల ఇంకా మరింత సంక్షోభంలోకి కూరుకుపోబోతున్నటువంటి పేద ప్రజలు కానీ, వీళ్ళందరూ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడ నిరసనలు ప్రారంభమైనట్టుగా తెలుస్తున్నాయి. కాబట్టి ఇదంతా ఒక అంతర్గత సంక్షోభం పాకిస్తాన్ లో కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ. ఇప్పుడు ఇషాక్ దార్ చేసిన కామెంట్ అంటే శేష్ గారు, ఇషాక్ దార్ ఇందాక మీరు చెప్పినట్టు ఇషాక్ దార్ చేసిన కామెంట్ దానికి రిలేటెడ్ గానే, అంటే అక్కడ వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి మీరు ఒక అడుగు వెనక్కి తగ్గితే మేము కూడా తగ్గడానికి సిద్ధంగా ఉన్నాము అన్న మెసేజ్ అంతర్గతంగా అక్కడ పరిస్థితులను చూసి ఇచ్చినట్టే అనుకోవచ్చా? పాకిస్తాన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఒక గంట క్రితమే ఒక ప్రకటన చేశారు. మేము ఉద్రిక్తతను తగ్గించడానికి సిద్ధంగా ఉన్నాము, మీరు దాడులను ఆపితే మేము కూడా ఆపేస్తామని. అసలు దాడులు మొదలుపెట్టింది ఎవరు? పెహల్గాం ఉదంతానికి కారణమైంది ఎవరు? పెహల్గాం ఉదంతం ఇప్పుడు మన భారత్ చేస్తున్నది ఏంటది? ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ గా చేసుకొని, లక్ష్యంగా చేసుకొని మనం దాడులు చేస్తుంటే, బట్ పాకిస్తాన్ భారతదేశ ప్రజలను టార్గెట్ గా చేసుకొని, అమాయక ప్రజలను టార్గెట్ గా చేసుకొని భారతదేశం పైన దాడి చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుంది కదా.
పాకిస్తాన్ అదే విధమైనటువంటి ఈ 3 రోజులుగా పాకిస్తాన్ చేస్తున్నటువంటిది ఏంటది? కాబట్టి ఇవాళ ఎవరు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది అంతర్జాతీయ సమాజం మొత్తం కూడా స్పష్టంగా చూస్తున్నటువంటి అంశం ఉంది. కాబట్టి పాకిస్తాన్ లో ఉన్నటువంటి అంతర్గత సమస్యలు తీవ్రమవుతాయి. ఇప్పుడు ఈ దాడులు తీవ్రత పెరుగుతున్నా కొద్దిగా, బట్ సమయం గడుస్తున్నా కొద్దిగా పాకిస్తాన్ మరింత సంక్షోభంలోకి పోయే అవకాశం ఉంటది. రెండోది, చర్యలకే పాకిస్తాన్ పాల్పడితే, భారతదేశం కనుక సీరియస్ యాక్షన్ లోకి దిగితే పాకిస్తాన్ ఎంత మేరకు తట్టుకోగలుగుతుంది అనేది ఒక ప్రశ్న. ఓకే, థ్యాంక్ యూ శేష్ గారు, థ్యాంక్ యూ కల్నల్ గారు, థ్యాంక్ యూ సర్వేశ్వర రెడ్డి గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు, మీకు తెలిసిన అనేక విషయాల్ని మా డిబేట్ ద్వారా ప్రజలకు కూడా తెలియజేసినందుకు. ఖచ్చితంగా అక్కడ పరిస్థితులు వాళ్ళకు అనుకూలంగా లేవు కాబట్టి కాళ్ళ బేరానికి వచ్చినట్టుగా మెసేజ్ క్రియేట్ చేస్తున్నాయి. మరి ఎంతవరకు వాస్తవం అనేది చూడాలి. ఎందుకంటే ఇదే కనుక కొనసాగితే పాకిస్తాన్లో సంక్షోభము, ప్రజలతోటి తిరుగుబాటు పాకిస్తాన్కు తప్పదనేది మాత్రం క్లియర్ కట్ మెసేజ్ ఇప్పటికే అక్కడ కనిపిస్తున్నది తెలుస్తుంది. చూద్దాం మరి ఇప్పటికైనా కపట బుద్ధిని పక్కన పెట్టేసి ప్రజల క్షేమం కోసం ఆలోచించి ఇలాంటి కవింపు చర్యలకు పాల్పడకుండా బుద్ధిగా ఉంటుందేమో అనేది. అది ఎప్పటికీ సాధ్యం కాని పని. బట్ ఈ పరిణామాలు ఇంకెంతటికీ దారితీస్తాయన్నది ఇంకా అంటే మన వైపు నుంచి అటువైపు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మనం ప్రయత్నాలు చేస్తున్నా, అటువైపు వాళ్ళు మన ఆర్మీ సిబ్బందికి కావచ్చు, ప్రజలకు కావచ్చు ఆని తలపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి దీనికి మరొకసారి మన వైపు చూడకుండా భారత ఆర్మీ కావచ్చు, నావికాదళం కావచ్చు ఎలాంటి సమాధానం ఇస్తుందనేది మాత్రం చూడాల్సిందే. ఇది వాళ్ళ జై తెలంగాణ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ న్యూస్ 360. ఇంటర్ ఎంఈసీ చదివే విద్యార్థులకు సుమారుగా 1000 గంటలు సిఏ ఫౌండేషన్ బోధిస్తున్న విద్యా సంస్థ. ఇతర విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులను అడిగిన తరువాతే మాస్టర్ మైండ్స్ లో చేరండి. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. మనము పాకిస్తాన్ తోటి ఎప్పటికీ బాధలు పడుతూనే ఉన్నాం. ఉగ్రవాదులతో వాళ్ళు పోషిస్తూనే ఉన్నారు. మనం ప్రధానమంత్రికి ఒకటే మేము మనవి చేస్తున్నాం అందరికీ, మోడీజీ पाकिस्तान उग्रवादों को खत्म करो, कुचल के रख दो, एक जिंदगी में फिर अपना भारत का तरफ नहीं देख रहा हो लोग. उग्रवादों को पूरा पाकिस्तान ప్రపంచంలో చిత్రపటంలోనే పాకిస్తాన్ కనిపించవచ్చు. నెక్స్ట్ మనం 75 సంవత్సరాల మంది బాధపడుతున్నారు. మనం ఇక భరించలేము, మనం ఇక ఓపిక లేదు మనకు. మన సైనికులు మన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు కూడా మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ గారు చనిపోయారు. ఆయనకు కూడా పెద్ద ఎత్తున సంతానం. ఆయన మనం ఎంత ఇచ్చినా ఆయన లోటు తీర్చలేము. ఆయన కుటుంబానికి కూడా చెప్తున్న మనం మాత్రం ఇప్పుడు వదిలేదే లేదు. మన భారత సైనికులకు మొత్తం ధైర్యంగా మేము డాక్టర్లము, ఇంజనీర్లము, ప్రొఫెసర్లము, లీడర్లము, మా టీఆర్ఎస్ పార్టీ మొత్తం మీకు మద్దతు ఇస్తుంది. మీరందరూ కూడా పోరాడి ఆ ఉగ్రవాదులను మొత్తం ఖతం చేయాలని కోరుకుంటున్నా. జై జవాన్. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. కామర్స్ విద్యా చరిత్రలో కని విని ఎరుగని ఫలితాలు కేవలం 6 నెలల్లో CA/CMA కోర్సుల్లో 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించిన ఏకైక సంస్థ మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్మీడియట్ CEC విద్యార్థులకు CEC తో పాటు CMA ఫౌండేషన్ బోధించే విద్యా సంస్థ మాస్టర్ మైండ్స్. సుమారు 600 గంటల పాటు CMA ఫౌండేషన్ బోధన మాస్టర్ మైండ్స్. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఈ సమయంలో దేశంకి తోడుగా మనం కూడా నిలబడాలి. అక్కడ వాళ్ళు నిలబడి ప్రాణాలు ఇస్తుంటే మనము దానికి అర్హత పొందినటువంటి నాగరికులుగా వారికి సైన్యానికి మద్దతుగా ఉండాలని కోరుతా ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం ఒక పక్క యుద్ధ వాతావరణం ఉంటే మరి ఇక్కడ మనం మిస్ వరల్డ్ పోటీలు కండక్ట్ చేసుకుంటా ఉన్నాము. నేను మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయవలసిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. IPLని కూడా వాయిదా వేసుకున్నారు. ఎట్లయితే IPL వాయిదా వేశారో మిస్ వరల్డ్ పోటీలు కూడా వాయిదా వేయాలి. ఎందుకంటే ప్రపంచమంతా కూడా పోటీలన్నీ కూడా ఛానళ్లలో చూస్తూ ఉంటారు. మరి ఒక పక్క భారతదేశంలో యుద్ధం జరుగుతుంటే ఇంకొక పక్క ఈ అందాల పోటీలు పెట్టారని చెప్పేటటువంటి అపవాదు మన రాష్ట్రానికి వస్తుంది. కాబట్టి ఆ అందాల పోటీలను కూడా వాయిదా వేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. साथ ही साथ पाकिस्तान ने मिस इन्फॉर्मेशन का सहारा लेते हुए आदमपुर स्थित S-400 प्रणाली, सूरतगढ़ व
వెల్కమ్ టు న్యూస్ 360. దిస్ ఇస్ భవానీ. ఇక డీటెయిల్స్ చూస్తే భారత్